ఎస్పెషల్లీ ఈ యొక్క ప్లాస్టిక్ కవర్ 90% ఆఫ్ యూసేజ్ మన ఇంట్లో ఒక నిత్యావసర వస్తువులాగా తయారైపోయింది ప్లాస్టిక్ కవర్ అని. ఎంతమంది పేరెంట్స్ బయటికి వెళ్ళేటప్పుడు చేతిలో ఒక సంచి పెట్టుకొని వెళ్తున్నారు. జనాలకి ఎలా అయిపోయింది అంటే ఎవ్రీథింగ్ దే వాంట్ ఇట్ టు బి రెడీమేడ్. బ్యూటిఫుల్ గా టిఫిన్ సెంటర్ వాడు కూడా ఏం చేస్తాడు, ప్లాస్టిక్ కవర్ వేస్తాడు, దాని మీద వేడి వేడి ఇడ్లీలు పెడతాడు. మన పిల్లలకి మనం తెలియక అదే తినిపిస్తాం. మనము మన పిల్లలకి ప్లాస్టిక్ తినిపిస్తాం. జవహర్ నగర్ డంప్ సైట్ లో నేషనల్ ఆర్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాడు ఫైండింగ్స్ ఏం చెప్పాయి అంటే క్రోమియం అండ్ క్యాడ్మియం వీళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం గుట్టలుగా వేస్ట్ జమ అయితే ఖచ్చితంగా ఏం చేస్తారు, ఇన్సినరేట్ బర్న్ చేయాలి. ఆ బర్న్ చేసిన దాంట్లో ఫ్లై యాష్ వస్తుంది. ఫైండింగ్స్ ఏం చెప్పాయి అంటే ఇంకా డైరెక్ట్ అది పీల్చిన వానికి ఎన్నో ఒక సంవత్సరాలలో క్యాన్సర్ వస్తుంది. జవహర్ నగర్ డంప్ యార్డ్ చుట్టూ ఒక 10 to 15 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వాళ్ళు ఈ గాలిని అయితే పీలుస్తున్నారు కదా. దీనికి కారణం ఎవరు? సో దిస్ ఈస్ రియల్లీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎన్విరాన్మెంటల్ క్రైమ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి అండ్ ఫ్యూచర్ హైదరాబాద్లో కూడా అలాంటి పొల్యూషన్ కూడా రాబోతుందన్న థాట్ కూడా, ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో, ప్రళయం కంటే ఇది ఇంకా దారుణం అనేది, మీరు ఇది చేయకపోతే ఇది జరగద్దు అనేది మీరు చెప్పండి. అందరూ ఎడ్యుకేటెడ్, అందరికీ సమాజంలో జరిగే ప్రతి యాక్టివిటీ వాళ్ళకి తెలుసు. మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది ఎవరికి రావట్లేదు. నాకేముందులే, నాకెందుకు, నేనే ఎందుకు చేయాలి, చేస్తే నాకేంటి. ఐడియా బొల్లారం ఏరియాలో నియరెస్ట్ ఒక 5 kilometers రేడియస్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవి కెమికల్ ఫ్యాక్టరీస్ ఉండొచ్చు, ఫార్మాసిటికల్ ఉండొచ్చు, అదర్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు. లెవెల్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అవి ఏవైతే చేస్తున్నాయో పీపుల్ ఆర్ అనేబుల్ టు బ్రీత్ ప్రాపర్ ఎయిర్. అసలు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అక్కడ, ఎవరైనా వచ్చి ఆపండి ఈ పొల్యూషన్ని అని. జస్ట్ గూగుల్లో బాచుపల్లి ఎయిర్ పొల్యూషన్ అని కొట్టండి చాలు, మీకు ఎన్ని వీడియోస్ వస్తాయో తెలుస్తుంది. కన్జర్వింగ్ ద నేచర్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ ఎనీవన్ కెన్ గివ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. మనము మన పిల్లలకి ఏవో కళలు చెప్పి పెంచుతున్నాము. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుంది, మనం మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మీకు గ్లోబల్ ఆపర్చునిటీస్ అన్ని ఇక్కడనే వస్తున్నాయి, వెళ్ళి ఫారిన్లో చదువుకొని కూడా హైదరాబాద్లో వచ్చి మీరు జాబ్ తెచ్చుకోవచ్చు, ఇక్కడనే హ్యాపీగా అందరం కలిసి ఉండొచ్చు అని. ఇఫ్ proper waste management and proper environmental compliances are not followed, Hyderabad will be the next New Delhi. చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 96%. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి గెస్టులని తీసుకురావడానికి మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రిమైండ్ విత్ విశ్వ. హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్, అంటే వెరీ షార్ట్ స్పాన్లో పిలిచాను. నేను అంటే ఈ షోట్ స్టార్ట్ చేయకముందు ఆల్మోస్ట్ 1 year బ్యాక్ హైదరాబాద్ రోడ్స్లో అవ్వచ్చు, లేకపోతే బయట ఎస్పెషలీ డస్ట్బిన్స్ దగ్గర ఎలా ఉన్నాయి ఏంటనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ వీడియో నేను యాక్చువల్లీ మా వాళ్ళకి నేను ప్రజెంట్ చేస్తాను. దాంట్లో చాలా వరకు అంటే కామన్ ఎర్రర్ కూడా తెలియాలనేది ఈ వీడియో. ఓకే, ఎస్పెషల్లీ ఈ యొక్క ప్లాస్టిక్ కవరు, ఈ కవర్లు 90% ఆఫ్ యూసేజ్ యాక్చువల్లీ. అంటే మనం అనుకుంటున్నాం కానీ ఎవ్రీడే వేస్ట్ మేనేజ్మెంట్లో మనకి ఎంత ఇదవుతుంది అనేది అందరికి తెలిసిందే. సో ఇది యాక్చువల్లీ ఎలాంటిది ఒక పాడ్కాస్ట్ చేయాలన్నది థాట్. ఓకే, అంటే ఈ పాడ్కాస్ట్లో కూడా నా ఆడియన్స్కి చాలా స్ట్రాంగ్గా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనం దాని మీద కేర్ తీసుకోకపోతే ఇండియా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా కొన్ని వీడియోస్ చూసానంటే ఓకే, ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి, ఓకే, అండ్ ఫ్యూచర్ హైదరాబాద్లో కూడా అలాంటి పొల్యూషన్ కూడా రాబోతుందన్న థాట్ కూడా నాకు అనిపించి, ఓకే, లేదు ఇవన్నీ మిమ్మల్ని అడగాలి. అండ్ మీ గురించి మా పబ్లిక్ కూడా ఎలాగో నేను ఇంట్రడక్షన్ ఇచ్చేసాను కాబట్టి. బట్ ఈ వీడియోలో మీరు కొన్ని హార్డ్ రియాలిటీస్ నాకు చెప్పండి. షూర్. ఇంట్లో మనం వేస్ట్ తీసుకున్నప్పుడు చాలామంది ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొంత వెట్ వేస్ట్ అని, డ్రై వేస్ట్ అని, సెగ్రిగేషన్ ఉంది కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కడ నేనైతే ఎక్కడ చూడాల, అవన్నీ పక్క ఉన్నాయి కానీ ఎక్కడ వాళ్ళు ఒకటే మళ్ళీ దాంట్లో వేస్తున్నారు. బట్ అసలు ఒక హౌస్ హోల్డ్ నుంచి చెప్పండి, ఏం స్టార్ట్ చేయాలి, ఆ వేస్ట్ మనం ఎలా జాగ్రత్తగా బయటికి పంపిస్తే అది ఎలా అవుతుందో కూడా చెప్పండి. షూర్. థ్యాంక్స్ విశ్వ గారు ఫర్ యువర్ ఇదొక వినూత్నమైన కార్యక్రమం మీరు చేస్తున్నది. ఎందుకంటే మీరు అన్నారు ఇంతకుముందుకు పాలిథిన్ కవర్ చూపించారు లేదా ప్లాస్టిక్ కవర్ చూపించారు.
ఆ కవర్ని వాడవలసిన అవసరం ఏముంది? 2 థింగ్స్. ఒకటి ఏంటి అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా తెచ్చుకోవడానికి, లేదా ఇంట్లో ఉన్న చెత్తని పడేయడానికి. సో ఈ రెండింటికి పాలిథిన్ కవర్ని మనం రెగ్యులర్గా వాడతాము. సో అది ఎలా అయిపోయిందంటే మనకి మన ఇంట్లో ఒక నిత్యావసర వస్తువులాగా తయారైపోయింది ప్లాస్టిక్ కవర్ అనేది. సో అసలు ఆ ప్లాస్టిక్ కవర్ని వాడడం మనకు అవసరమా, అత్యంత అవసరమా, లేదా దాన్ని నివారించగలుగుతామా? సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. జనాలకి ఎలా అయిపోయింది అంటే ఎవ్రీథింగ్ దే వాంట్ ఇట్ టు బి రెడీమేడ్. మనం ఒక అపార్ట్మెంట్లో, ఫ్లాట్లో ఉన్నా, లేదా మనం ఒక ఇంట్లో ఉన్నా, జనరల్గా ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో, సమాజంలో మనము ఒక 4 మెంబర్స్ టు మ్యాక్సిమం 6 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఉండం. టిపికల్గా ఒక 4. సో 4 ఒక ఇంట్లో ఉన్నారు అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఇతర కార్యక్రమాలు అన్నీ కలుపుకొని మనము హార్డ్లీ ఒక 250 గ్రామ్స్ వేస్ట్ని, దట్ ఈస్ ఆర్గానిక్ వేస్ట్ని మనము డెవలప్ చేస్తాము. దానికి తోడు ఇంకొక 100 గ్రామ్స్ పాలిథిన్ వేస్ట్ అని, ప్లాస్టిక్ వేస్ట్ అని, ఈ వేస్ట్ అని, పేపర్ వేస్ట్ అని చేస్తాం. సరే, ఆ ప్లాస్టిక్ వేస్ట్ దాన్ని మనం ఇన్ఆర్గానిక్ వేస్ట్ అంటాం, దాన్ని పక్కన పెడదాం. ఆర్గానిక్ వేస్ట్కి వచ్చేసరికి మనకి మేజర్గా ఫుడ్ వేస్ట్ ఉంటుంది. ఆ ఫుడ్ వేస్ట్లో ఎలా ఉంటుంది, మనం ఈ మధ్యలో బాగా స్విగ్గీస్ అండ్ జొమాటోస్కి అలవాటు పడిపోయాం. దాంతో మనకి ఆర్గానిక్ వేస్ట్తో పాటు ఇన్ఆర్గానిక్ వేస్ట్ కూడా చాలా అక్యుములేట్ అవుతుంది ఇంట్లో. సో ఇప్పుడు ఆర్గానిక్ వేస్ట్లో మనకి 200 గ్రాములు అనుకున్నాం అనుకోండి. ఆ 200 గ్రాముల్ని మనం ఏం చేస్తాము, సరదాగా తిన్నాక అసలు మన ఇంట్లో వేస్ట్ ఉండకూడదు అంటే ఏం చేస్తాము, దాన్ని ఒక మంచి పాలిథిన్ కవర్లో మూట కట్టి డస్ట్బిన్లో వేసేస్తాం. సో అలాంటి పాలిథిన్ కవర్లో ఒక 4-5 అక్యుములేట్ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ మన వాచ్మెనో లేదా కలెక్షన్ బాయ్ వచ్చి బెల్ కొడతాడు. మనం తీసుకొని ఆ ప్లాస్టిక్ కవర్ని లేదా ప్లాస్టిక్ కవర్లో ఉన్న చెత్తని ప్లాస్టిక్ కవర్తో పాటు కలెక్షన్ బాయ్కి ఇస్తాం. అతను ఏం చేస్తాడు, అన్ని ఫ్లాట్స్కి వెళ్ళో అలా అన్ని ఇళ్ళకి వెళ్ళి ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ తీసుకొచ్చి ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి మున్సిపాలిటీ అతనికో లేకుంటే ఇంకో కలెక్షన్ బాయ్కో ఇస్తాడు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఫస్ట్ ఒక సార్టింగ్ స్టేషన్కి వెళ్తాయి లేదా కలెక్షన్ పాయింట్కి వెళ్తాయి. దాన్ని మున్సిపల్ టర్మినాలజీలో లేదా అర్బన్ లోకల్ బాడీ టర్మినాలజీలో శాటిలైట్ స్టేషన్స్ అంటాం. ఆ శాటిలైట్ స్టేషన్ నుంచి సార్టింగ్ వీలవుతే సార్టింగ్ చేస్తారు, లేదా మళ్ళీ దాన్ని మొత్తం ఒక దగ్గర ప్యాక్ చేసో లేక ఒక దాంట్లో వేసి ఒక లారీలో వేసి డంప్ యార్డ్కి పంపిస్తారు. సో మన ఇంట్లో నుంచి వెలువడే ఆ 200 నుంచి 300 గ్రాముల చెత్త లాస్ట్కి చేరే అల్టిమేట్ డెస్టినేషన్ డంప్ యార్డ్. సో డంప్ యార్డ్కి వెళ్ళాక ఏమవుతుంది, మళ్ళీ అక్కడ సార్టింగ్ చేయాలి. సార్టింగ్ చేస్తేనేమో అందులో నుంచి మెటీరియల్ రికవరీ చేస్తారు, ప్లాస్టిక్, పేపరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైనా ఉంటే చేస్తారు. లేదు అంటే దాన్ని అలానే కాల్చివేయడమో లేదా సైంటిఫిక్ వేలోనో రీసైక్లింగ్ చేయాలి. సో సైంటిఫిక్ వేలో రీసైక్లింగ్ చేస్తే మంచిది, చెయ్యకపోతే ఇట్ ఈస్ ద క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆన్సర్ అవర్-సెల్ఫ్. ఒకవేళ వాళ్ళు సైంటిఫిక్ వేలో రీసైకిల్ చేయలేరు, సైంటిఫిక్ వే ఆఫ్ రీసైక్లింగ్ అంటే ఏంటిది, బయోమిథనేషన్ అంటే బయోగ్యాస్ ప్లాంటో లేదా కంపోస్టింగో, ఇది చేసిండ్రు అంటే అందులో నుంచి కంపోస్ట్ లేదా ఆర్గానిక్ ఫర్టిలైజర్ వస్తుంది, దాన్ని మళ్ళీ పొలాలకు పంపిస్తారు, అది ఓకే. లేదు అంటే ఇన్సినరేషన్ చేయడమో కాల్చడమో చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మీ ఇంట్లో నుంచి వెలువడే ఒక 200 నుంచి 300 గ్రాముల చెత్త ఎంతో అంత పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతుంది. సో మీరు అనుకుంటారు ఏముంది, నేను ఒక్కనే కదా, నా ఇంట్లో నుంచి 200 గ్రాముల చెత్తతోటి ఈ పర్యావరణానికి ఏమన్నా వచ్చే ముప్పు ఏమైనా ఉందా అనుకుంటారు. కానీ మీలాంటి వాళ్ళు మీ అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, మీ కాలనీలో ఎంతమంది ఉన్నారు, మీ డివిజన్లో ఎంతమంది ఉన్నారు, మీ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది ఉన్నారు, మీ సిటీలో ఎంతమంది ఉన్నారు, అందరూ ఇలానే ఆలోచిస్తే అక్కడ డంప్ యార్డ్లో 1000 టన్నుల చెత్త పేరుకొని 1000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, ఇండైరెక్ట్లీ మీథేన్ ఎమిషన్స్ అండ్ డైరెక్ట్లీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, మీరు చేసే ఒక చిన్న తప్పిదం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి దారితీస్తుంది. రైట్. సార్ ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ మన దేవుందులే అని చెప్పేసి ప్రతిదీ లైట్గా తీసుకొని మనం చేసే పని ఇంతే అనుకుంటున్నాం. అది పెరిగి ఒక పెద్ద తెలియకుండా కొండ అయిపోతుంది. దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది ఈరోజు కాదు, ఫ్యూచర్ జనరేషన్ చాలా ప్రాబ్లం అనేది
అందరికి తెలుసు. కానీ అసలు అసలు దీనికోసంగా వాళ్ళ థాట్ ప్రాసెస్ మారాలి, అసలు దీనివల్ల ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో, ప్రళయం కంటే ఇది ఇంకా దారుణం అనేది ఎలా? ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్ లైక్ మీరు ఇది చేయకపోతే ఇది జరగద్దు అనేది మీరు చెప్పండి నాకు. నేను అది నా ఆడియన్స్కి ఐ జస్ట్ వాంట్ టు గివ్ దిస్. ఆడియన్స్కి అన్నీ తెలుసండి, 100% చెప్తున్నాను. అందరూ ఎడ్యుకేటెడ్, అందరికీ సమాజం పైన స్పృహ ఉంది, అందరికీ సమాజంలో జరిగే ప్రతి యాక్టివిటీ వాళ్ళకి తెలుసు. కానీ ఒక్కటే ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది ఎవరికి రావట్లేదు. నాకేముందులే, నాకెందుకు, నేనే ఎందుకు చేయాలి, చేస్తే నాకేంటి. సో ఈ దృక్పథంతో వాళ్ళు ఉన్నన్ని రోజులు మీరు చెప్పినా, నేను చెప్పినా, ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చి చెప్పినా వాళ్ళు మారరు. కానీ వాళ్ళకి స్వతహాగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పేరెంట్, నేను పేరెంట్. మన పిల్లలు స్కూల్కి వెళ్ళి సైన్స్ చదువుతారు. వాళ్ళకి ఖచ్చితంగా సైన్స్లో ఈ సబ్జెక్ట్ ఉంటుంది, వేస్ట్ మేనేజ్మెంట్. మనము ప్లాస్టిక్ పొల్యూషన్ చేయొద్దు, ఎయిర్ పొల్యూషన్ చేయొద్దు, XYZ ఇవి చేయొద్దు అని. ఇప్పుడు ప్లాస్టిక్ పొల్యూషన్ మీరు చూపించిన కవర్ గురించే చెప్తాను. మన పేరెంట్స్ మనకి చిన్నప్పుడు ఎప్పుడైనా కూరగాయలు తెమ్మని చెప్పినా, అంటే నా జనరేషన్, మీ జనరేషన్, మన జనరేషన్ అనుకోండి, కూరగాయలు తీసుకొని రాపో అని చెప్పినప్పుడు మనకి చేతికి ఒక సంచి ఇచ్చి పంపించేవాళ్ళు. అవునా కదా? అవును. ఈరోజు ఎంతమంది పేరెంట్స్, సరే ఫస్ట్ పిల్లల్ని బయటికి పంపించట్లేరు, ముందు పేరెంట్స్ ఎంతమంది పేరెంట్స్ బయటికి వెళ్ళేటప్పుడు చేతిలో ఒక సంచి పెట్టుకొని వెళ్తున్నారు? దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ దే నీడ్ టు టీచ్ దేర్ చిల్డ్రన్. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు ట్రై టు క్యారీ యువర్ ఓన్ బ్యాగ్. దానివల్ల ఏమవుతుంది, మీరు బయట నుంచి తీసుకొచ్చి ఒక ప్లాస్టిక్ కవర్ని అరికట్టిన వాళ్ళు అవుతారు కదా. సెకండ్, మీరు ఎంతమంది మీ పిల్లలకి అనవసరంగా ప్లాస్టిక్ కవర్స్ని ప్రొక్యూర్ చేయొద్దు అని చెప్తున్నారు? చెప్పట్లేరు ఎవరు. మనం ఏం చెప్తాము, ఆ కవర్లో వేసుకొనిరా, ఈ కవర్లో వేసుకొనిరా, ఆ కవర్లో పెట్టు, ఈ కవర్లో పెట్టు. అసలు అవసరం ఏముంది? ఫస్ట్ పేరెంట్స్ షుడ్ రియలైజ్, మనం భావితరాల వాళ్ళకి, మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంటే అది ప్రకృతి, నేచర్. కన్జర్వింగ్ ద నేచర్ ఈజ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ ఎనీ వన్ కెన్ గివ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. మనం ప్లాస్టిక్ని ఫస్ట్ ఎంత వాడకం తగ్గియగలిగితే, మన పిల్లలకి తగ్గించి బ్రతకడం ఎలా నేర్పించగలిగితే, దట్ ఈస్ ద ఫస్ట్ గిఫ్ట్ దట్ వీఆర్ గివింగ్ టు అవర్ చిల్డ్రన్. సెకండ్, మనం ఎంతమంది మన ఇంట్లో నుంచి వెలువడే చెత్తని, వేస్ట్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం? చాలా తక్కువ మంది. ఆ మిగిలిందా డస్ట్బిన్లో పడేసి, ఆ మిగిలిందా ప్యాక్ చేసి పక్కన పెట్టు. అసలు అంత ఫుడ్ని ఎందుకు తెచ్చుకోవడం? ఇప్పుడు మీరు జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్ చేశారనుకోండి, మీకు ఎంత కావాలో అంతే ఆర్డర్ చేయండి. లేదా మీరు ఇంట్లో కుక్ చేసుకుంటున్నారు, మీకు ఎంత కావాలో అంతే కుక్ చేసుకోండి. వేస్ట్ మేనేజ్మెంట్లో ఫస్ట్ రూల్ ఏంటంటే రెడ్యూస్ ద క్వాంటమ్ ఆఫ్ వేస్ట్. అసలు మనం ఫస్ట్ తగ్గించుకోగలిగామనుకోండి, దాన్ని ప్రాసెస్ చేసేయడమో లేకుంటే బయట పడేయడమో అవసరమే రాదు కదా. అండ్ థర్డ్ థింగ్, ఇప్పుడు మనము టిఫిన్ మేజర్గా ఈ ప్లాస్టిక్ కవర్ నేను ప్రతి ఇంట్లో చూసేది ఏంటంటే, స్విగ్గీ, జొమాటో లేదా టిఫిన్స్ ఆర్ ఎనీ పార్సల్స్ తెచ్చుకున్నప్పుడు బ్యూటిఫుల్గా టిఫిన్ సెంటర్ వాడు కూడా ఏం చేస్తాడు, మార్నింగ్ లేస్తే ఇడ్లీ పెడతాడు. ఇడ్లీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనుకోండి. దాన్ని ఏం చేస్తాడు, ఒక పేపర్ పెట్టి ఒక ప్లాస్టిక్ కవర్ వేస్తాడు, దాని మీద వేడి వేడి ఇడ్లీలు పెడతాడు. ఏముంది, అందులో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ, లేదా ఆ వేడికి ఆ ప్లాస్టిక్ కరిగి ఇడ్లీలోకి ప్లాస్టిక్ కూడా వచ్చేస్తుంది. దాన్ని ఫోల్డ్ చేసి మన ఇంటికి ఇస్తాడు. మన పిల్లలకి మనం తెలియక అదే తినిపిస్తాం. అంటే మనము మన పిల్లలకి ప్లాస్టిక్ తినిపిస్తున్నాం. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాం, పేపర్ అంటే పక్కన పడేస్తాం, ప్లాస్టిక్ని మళ్ళీ డస్ట్బిన్లో వేస్తాం, మళ్ళీ ప్లాస్టిక్ని భూమిలోకి పంపిస్తున్నాం. అంటే మనము ప్రతిరోజు ఈ పొల్యూషన్కి, కాలుష్యానికి ఫస్ట్ కారకులం మనమే. ఇండియన్ సొసైటీ ఈస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ సెగ్మెంట్స్ అండ్ క్లాసెస్. కానీ మోస్ట్ పర్సంటేజ్ ఉన్న క్లాస్ ఏందో మీకు తెలుసు, నాకు తెలుసు. దట్ కమ్స్ అండర్ ద మిడిల్ లైన్. సో మిడిల్ లైన్లో ఉన్న క్లాస్ ఆర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు, ఇప్పుడు నిత్యావసరంగా పొద్దున లేస్తే మన యాంత్రిక జీవితంలో ఒక్కొక్కసారి
ఫుడ్ కుక్ చేయడం అవుతుంది, లేదా థ్యాంక్స్ టు స్విగ్గీ అండ్ జొమాటో అండ్ క్లౌడ్ కిచెన్స్ వాళ్ళు కాస్ట్ తక్కువ చేశారు, కానీ అందులో ఉన్న ఎఫెక్ట్స్ ఇంకా మనకు తెలవట్లేదు. సో మనం జొమాటో అండ్ స్విగ్గీలో ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి టక్కున ఆర్డర్ చేస్తున్నాం, లేదా ఇంటి కిందనో వీధి చివరిలో ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టక్కున టిఫిన్ తెచ్చేస్తున్నాం. టిఫిన్ ఒక్కటే కాదు, చికెన్ షాప్కి వెళ్ళినా మటన్ షాప్కి వెళ్ళినా వాడు మంచి ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు. సో సండేలో ప్రతి సండే ఆర్ ఎనీ డే మనం చికెన్ షాప్కి అయినా మటన్ షాప్కి వెళ్ళంగానే వాడు ఒక ప్లాస్టిక్ కవర్ని ఇంకో ప్లాస్టిక్ కవర్లో పెట్టి మనకి ఇస్తున్నాడు. సో నేను చెప్పేది ఏంటి అంటే వీటన్నిటికన్నా ఫస్ట్ అసలు మనం మారదాం. రైట్. ప్లాస్టిక్ని మన ఇంటికి ఎంత తక్కువ వస్తే అంత తక్కువ అన్నట్టు అవాయిడ్ చేద్దాం. రైట్. టిఫిన్స్ తెచ్చేటప్పుడు ఒక బాక్స్ తీసుకెళ్దాం. రైట్. చికెన్ తెచ్చుకునేటప్పుడు ఒక బాక్స్ తీసుకెళ్దాం, లేదా ఇంకేమైనా తెచ్చుకునేటప్పుడు ఒక టోటీ బ్యాగో లేకుంటే ఒక క్లాత్ బ్యాగో తీసుకెళ్దాం. పోయేదేముంది, అది నామూషి కాదు, అది ఒక పెద్ద ఎంబరాసింగ్ కాదు కదా. ఇప్పుడు చేసింది సార్, చిన్నప్పుడు మనందరం చేశాము. అది నేనైనా మీరైనా ఇంట్లో నుంచి వాళ్ళకి ఆ బ్యాగులు ఉండే కాదు, నేను బయటికి వెళ్ళి సరుకుల కోసం బ్యాగ్ తీసుకెళ్ళాను. సో ఈ రోజు కూడా ఒకవేళ బ్రేక్ఫాస్ట్ అనుకుంటే నేను బయటికి వెళ్తే నా బాక్సులు తీసుకెళ్తాను. వెరీ గుడ్. 4 బాక్సుల్లో ఒక హాట్ బాక్స్ ఒకటి, ఒక చట్నీకి ఒక బాక్స్, ఏది కూడా బయట నుంచి అసలు ఆ కవర్ మీద ఇడ్లీలు లేకపోతే దోశలు పెట్టే కాన్సెప్ట్ నేను ఇంట్లో చెప్పేశాను. మనం బయటికి వెళ్తే ఇదే చెయ్యాలి అని మా పిల్లలు కూడా చెప్పేశాను. ఎస్. అది మనం లేజినెస్సో లేకపోతే మనకి తెలియకుండా వాళ్ళు అలవాటు చేశారో తెలియదు, కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఒక 6 డజన్ కవర్లు చేతుల నుంచి ఇంట్లోకి వస్తుంటాయి. ఇలా ఎంటీకి వెళ్ళిన ప్లేస్ నుంచి ఇలా వస్తుంటుంది. ఎన్ని సూపర్ మార్కెట్కి వెళ్తే మన వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చేది కవర్సే. కవర్లే, తర్వాత అందులో ఉన్న వస్తువులు ఉంటాయి. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈవెన్ సూపర్ మార్కెట్స్ అండ్ హైపర్ మార్కెట్స్ వాళ్ళు కూడా నిజంగానే వాళ్ళు కవర్ ఆర్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలనుకుంటే దే షుడ్ డిస్ప్లే ఎ బోర్డ్, నో ప్లాస్టిక్ కవర్ ఈజ్ ఎంటర్టైన్డ్ ఇన్సైడ్. అప్పుడు ఏమవుతుంది, మ్యాండేటరీగా వీళ్ళు ఎయిదర్ బ్యాగ్ అన్న కొనాలి లేదా బ్యాగ్ అన్న తెచ్చుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, సార్ యూ డోంట్ హ్యావ్ ఎ బ్యాగ్, డూ యూ వాంట్ ఎ క్యారీ బ్యాగ్ అంటాడు వాడు. అవును. సరే, మనము ఇప్పుడు 1000 రూపాయలు 2000 10,000 బిల్ చేస్తాము, 5 రూపాయల కోసం ఆలోచించకుండా ఎస్ అంటాం. అది ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ హైపర్ మార్కెట్స్ అండ్ సూపర్ మార్కెట్స్ లీడింగ్ బ్రాండ్స్. టాటా దగ్గర నుంచి ఆదిత్య బిర్లా దగ్గర ప్రతి ఒక్కరు హైపర్ మార్కెట్ అండ్ సూపర్ మార్కెట్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ని సేల్ చేస్తున్నారు అండ్ దే ఆర్ ఇన్ టు రిటైలర్షిప్. So you should be the role model for the society. So try to ban plastic in your premises. Please urge or please advise your clients to bring the paper bags or cloth bags. లేదా మీరు పేపర్ బ్యాగ్స్ ఆర్ క్లాత్ బ్యాగ్స్ని మ్యాండేట్ చేయండి, వాళ్ళు అక్కడ పర్చేస్ చేస్తారు. అండ్ కీప్ దట్ బ్యాగ్ ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్ ఎ బిట్ హై, 100 రూపీసో 150 రూపీసో పెట్టాడనుకోండి, ఎవరైతే రోజు వస్తారో వాళ్ళు 100% బ్యాగ్ తీసుకొచ్చుకుంటారు. రైట్. రైట్. 5 రూపాయలు 2 రూపాయలు అంటే ఇట్స్ నెగ్లిజబుల్, ఇచ్చేయండి అంటారు. ఆ 2 రూపాయలతో కొని ఏం చేస్తాడు, మళ్ళీ బయటకు వచ్చి డస్ట్బిన్లో వేస్తాడు. రైట్. అవును. అవును. నేను యాక్చువల్లీ మొన్న ఎప్పుడు ఫిల్మ్ నగర్ సైడ్ వెళ్తున్నప్పుడు ఒక చాలా బాధాకరమైన విషయం చూశాను సార్. అది ఇంకా ఆ రోజు నుంచి నాకు నేనే రెస్ట్రిక్ట్ చేసుకున్నా. ఒక రోడ్ మీద బయట ఆపోజిట్ నిలబడి ఉంటే ఒక ఆవిడ వచ్చి ఒక ప్లాస్టిక్ కవర్లో బయటలో వాళ్ళ హస్బెండ్ ముందున్నాడు, వెనక ఈవిడ కూర్చోంది. ఆఫీస్కి వెళ్ళి ఆవిడలో ఆ కవర్ తీసుకొని ఆ కింద వేసేసి వెళ్ళిపోయింది. ఈవెన్ బాక్స్ కూడా లేదు, లోపల పెట్టే బాక్స్ కూడా ఉంటాయి, అవి కూడా లేవు, బయటే జస్ట్ రోడ్ మీద డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఆవు ఆ ప్లాస్టిక్ తింటుంది. అంటే దాంట్లో ఫుడ్ ఏదో ఉందని చెప్పేసి దాంతోపాటు ప్లాస్టిక్ కన్జ్యూమ్ చేసిన ఆవును చూశాను. నాకైతే ఆ రోజు అనిపించింది, అసలు ఏమవుతుంది, మనకంటే తెలుసు యాజ్ ఎ హ్యూమన్గా వీ నో అది తినకూడదని తెలుసు, వాటికి ఏం తెలుసు, మూగ జంతువులకి ఏం తెలుసు. అవునండి. ఆ ఫుడ్తో పాటు ప్లాస్టిక్ తింటుంటే ఎంత ప్రాబ్లం వస్తుంది, పేగుల పరిస్థితి ఏంటి, వాటికి తెలియంది మనం కొత్తగా పరిచయం చేసి మనం ఇంకా చెడగొడుతున్నాం అనిపించింది. మీరు చెప్తుంటే నాకే బాధ అనిపించింది. ఆవు ఒక సాధుజీవి, దాని నుంచి మనం పాలు తీసుకొని మన పిల్లలకు మనము నిత్యావసర వస్తువు, అది కూడా పాలు అనేది ఇండియన్ సొసైటీలో ఒక నిత్యావసరం. రోజుకి సగటున ఒక మనిషి ఎంతో అంత పాలు తీసుకుంటాం. ఈ ఆవు ఆ వేస్ట్ని తినడం అనేదే చండాలం. ఆవు గడ్డి తిని బతుకుతుంది. దాని న్యాచురల్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ న్యాచురల్ మెటాబాలిజం ప్రకారం లాక్టిన్ పాలు ఇస్తుంది. ఓకే, అంతవరకు ఓకే. ఇప్పుడు అందులో తను వేసిన ఆ చెత్త ప్యాకెట్లో
బిర్యానీ ఉండొచ్చు, ఏ డామినోస్ ఆర్ పిజ్జా హట్ నుంచి వచ్చే చికెన్ పీసెస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఫస్ట్ అవి తిన్నాక దాని న్యాచురల్ మెటాబాలిజంకి అది సెట్ కాదు. దానివల్ల ఏమవుతుంది, దాని డైజెస్టివ్ సిస్టమ్ ఖరాబ్ అవుతుంది. సెకండ్, సరే అదేదో డైజెస్ట్ చేసి దాని కిడ్నీస్ని లేదా దాని మెటాబాలిజాన్ని బాగా కష్టపెట్టి డైజెస్ట్ చేసి అందులో నుంచి వచ్చే పాలల్లో ఎంత పొల్యూటెంట్స్ ఉంటాయి. తర్వాత మీరు అన్నట్టు ఆ ప్లాస్టిక్ కవర్ని కూడా తిన్నదనుకోండి, దాని డైజెస్టివ్ సిస్టమ్ బ్లాక్ అవుతుంది. డైజెస్ట్ చేసినా కూడా అలా ట్రేసెస్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటాయి పాలల్లో, అవి మన బాడీలోకి వెళ్తుంది. రేపు పొద్దున వేసింది చూడండి, ఆమె ఇంటికి ఆ పాలు వస్తాయి, తనే తాగుతుంది, ఆ ప్లాస్టిక్ ఆమె బాడీలోకి వెళ్ళిపోతుంది, ఆ ప్లాస్టిక్ అక్యుములేట్ అయ్యి క్యాన్సర్స్ వస్తాయి. సో తను వేసిన చెత్త దానివల్ల తనకే క్యాన్సర్ వస్తుంది. అది ఎంతమందికి తెలుసు? ఐ ఓపెనర్ అనేది ఖచ్చితంగా, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ విశ్వ గారు, ఇలాంటి ఒక వినూత్నమైన సబ్జెక్ట్ని తీసుకొని మీరు ఇలా చేస్తున్నందుకు. ఇట్ షుడ్ బి అన్ ఐ ఓపెనర్ ఫర్ ఎవ్రీ ఏ సిటిజన్. ఎవరైతే చెత్తని ఇర్రెస్పాన్సిబుల్గా తీసుకెళ్ళి అలా రోడ్లపైన వేస్తున్నారో, కర్మ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ. అది మీ ఇంటికే వస్తుంది మళ్ళీ. వెరీ ట్రూ. అది వాళ్ళకి అర్థం కాకపోతే ఏముందిలే అనుకుంటే ఎంత ప్రాబ్లం అవుద్ది అనేది వాళ్ళకి అర్థం. ఆబ్వియస్గా అండి, కర్మ మీరు అంటూ హిట్ బ్యాక్, ఇట్ విల్ డెఫినెట్లీ హిట్ బ్యాక్. సి థ్యాంక్స్ టు అగైన్ స్వచ్ఛ భారత్ అభియాన్. ఈ మధ్యలో వాళ్ళు ఒక యాప్ క్రియేట్ చేశారండి. యాప్లో ఏంది అంటే, ఐ విల్ షో ఇట్ టు యూ. యాప్లో ఏంది అంటే, మీరు ఎవరైనా రోడ్డు పైన ఇలాంటి చెత్త వేయడము లేదా చెత్తని అక్యుములేట్ చేసి డస్ట్బిన్లో కాకుండా ఇంప్రాపర్గా రోడ్డు మీద వేయడము చూస్తే, ఆ యాప్లో మీరు రిజిస్టర్ చేసుకొని, ఇట్స్ అన్ యాప్, మీరు ఆ ఫోటో తీసి లొకేషన్ తోటి పిన్ పాయింట్ అవుతుంది. విత్ ఇన్ 1 day ద లోకల్ మున్సిపల్ ఏజెన్సీస్ విల్ బీ డైరెక్టెడ్ టు క్లియర్ ఇట్ ఆఫ్ ఇమీడియట్లీ. రియల్లీ? ఎస్. అది చాలా తక్కువ మందికి తెలుసు. చాలా మంది తెలుసు సార్. అదే అంటున్నాను, చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ థ్యాంక్ గాడ్ నాకు కూడా గత 6 నెలల ముందే తెలిసింది. అప్పటి నుంచి నేను ప్రతిరోజు ఎక్కడ చెత్త కనపడినా లేదా ఇలాంటి ఇంప్రాపర్ వేస్ట్ డంపింగ్ సైట్స్ కనపడ్డా రిపోర్ట్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ వేస్ట్ డంపింగ్, శానిటేషన్ పైన కాలం ఉంది, ఇంప్రాపర్ ఈ సులభ్ కాంప్లెక్స్లు ఇంప్రాపర్గా మెయింటైన్, ఎనీథింగ్ రిలేటెడ్ టు వేస్ట్, శానిటేషన్, క్లెన్లీనెస్ ఆ యాప్ని వాడుకోవచ్చు. ప్రతి సాధారణ సిటిజన్ దాన్ని వాడుకొని మీ వంతు, సరే మీరు దేశానికి యుద్ధం చేయని అవసరం లేదు, దేశం కోసం యుద్ధం చేయని అవసరం లేదు, అట్లీస్ట్ ఇలాంటివి కొన్ని చిన్న చిన్న అలవాట్లని మీరు పెంపొందించుకొని సమాజానికి ఉపయోగపడే ఇలాంటి చిన్నవి చేస్తే మీకు హార్డ్లీ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు పడుతుంది. ఒక ఫోటో తీసి పెట్టారనుకోండి, దానికి మంచిగా ఒక కంప్లైంట్ నెంబర్ కూడా రైజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇట్ హ్యాస్ శాంటిటీ. సో ఇప్పుడు మనం హౌస్లో పొడి చెత్త, తడి చెత్త అనేది సెగ్రిగేట్ చేయాలనేది పాయింట్. మీరు చెప్పండి, ఒక హౌస్ హోల్డ్గా ఇప్పుడు నేను రేపు మార్నింగ్ లేచిన తర్వాత నుంచి ఇది సపరేట్ చేయాలి, ఇది సపరేట్ చేయాలి, అసలు సరే ఇంక ప్లాస్టిక్ తెస్తున్నాం, తెచ్చిన దాన్ని అసలు తేవడం తగ్గించాలి. ఫస్ట్ పాయింట్ అక్కడ కట్ చేయాలి, రెడ్యూస్ చేయాలి. రెండోది, ఒకవేళ మనం తేవట్లేదు అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు ఈ వేస్ట్ని అంటే ఇది ఎలా సెగ్రిగేట్ చేయాలి, సెగ్రిగేట్ చేసిన దాన్ని కలెక్ట్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్పాలి? ఓకే, గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ అనేది 3 ప్రిన్సిపల్, 3 R's పైన ఉంటుంది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. అండ్ రీసైకిల్. సో ఫస్ట్ మనం రెడ్యూస్ అన్నాం. ఓకే, రెడ్యూస్ కాకపోతే రీయూస్. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ వచ్చింది, నేను ఇంతకుముందు చెప్పినట్టు పోయేటప్పుడు అదే ప్లాస్టిక్ కవర్ని 1 రోజులు వాడు, 2 నెలలు వాడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళు, కూరగాయలు తీసుకొచ్చి డంప్ చేయ, ప్లాస్టిక్ కవర్ని అలానే పెట్టు, మళ్ళీ నెక్స్ట్ టైం రీయూస్ చేయి. సో దాని లైఫ్ స్పాన్ని నువ్వు పెంచుతున్నావు. ఓకేనా? సో ఇది కూడా కాలేదు, అయిపోయింది. ఇప్పుడు రీసైకిల్ ఎలా చేయాలి? ప్లాస్టిక్ కవర్స్ అన్నిటినీ ఒక దగ్గర అక్యుములేట్ చేసుకోవాలి. చేసుకొని స్టాకింగ్ చేసుకోవాలి. ప్లాస్టిక్ అనే కాదు, ఎనీ ఇన్ఆర్గానిక్ వేస్ట్, కార్డ్బోర్డ్ కానివ్వండి, పేపర్ అంటే జనరల్గా మన ఓల్డ్ ట్రెడిషనల్ ప్రాక్టీస్ అది. పేపర్ అంతా కాగానే పక్కన పేపర్ వానికి ఇచ్చేస్తాము, డబ్బులు వస్తాయి. ప్లాస్టిక్ని కూడా నువ్వు అంతే జాగ్రత్తగా చేసి అదే రీసైక్లర్కి, కబాడీ వాళ్ళ అంటాం మన వీధి చివరిలో ఈ వేస్ట్ తీసుకునే షాప్స్ ఉంటాయి, పేపర్స్, లేదా ఇప్పుడు ఆధునిక కాలంలో లాట్ ఆఫ్ యాప్స్ వచ్చాయి, బిన్టెక్స్ అని, తర్వాత గుడీ బ్యాగ్ అని, XYZ అని. నువ్వు జస్ట్ మంచిగా
స్టాక్ చేసుకొని ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర పెట్టామనుకోండి, యాప్లో ఒక క్లిక్ చేస్తే వాళ్ళు వచ్చి వేయింగ్ మిషన్ తీసుకొచ్చి ఎంత ఉందో తీసుకొని మీకు డబ్బులో కూపన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఎస్, నేను ఎంతో ఎక్కువ తెస్తారేమో మా వాళ్ళు. నేను ఫస్ట్ చెప్తున్నాను రెడ్యూస్ అన్నాను, అందుకే ఫస్ట్. నెక్స్ట్ రీయూస్, దెన్ యూ నీడ్ టు రీసైకిల్. సరే, ఓకే, ఓకేనా. రెడ్యూస్ స్టార్ట్ ఉండాలి. రెడ్యూస్ ఫస్ట్ కాన్సెప్ట్, రైట్. నెక్స్ట్ ట్రై టు రీయూజ్ ఇట్. ఓకే, రీయూజ్ చేస్తే దాని లైఫ్ని పెంచుతావు, నువ్వు కొత్త దాన్ని అవసరం పడదు. దెన్ ఫైనల్ ఆప్షన్ ఈజ్ రీసైకిల్. నువ్వు ప్రతి ఇంట్లో ఒక ప్లాస్టిక్ రీసైకిల్ సెంటర్ని పెట్టలేవు. సైంటిఫిక్ వే ఆఫ్ రీసైక్లింగ్ ఉండాలి, అంతే తప్ప కాల్చి పడేయడం అనేది రీసైకిల్ కాదు. ఇట్ షుడ్ బి ప్రాపర్లీ అండ్ సైంటిఫికల్లీ రీసైకిల్డ్. సో మనము రీసైకిల్ చేయలేము కాబట్టి రీసైకిల్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. సో థ్యాంక్స్ టు మెనీ young entrepreneurs or startup companies who have come up with this novel things. So వీళ్ళందరూ కూడా they come to home, pick and incentify you. Nice. సో ఇది ప్లాస్టిక్ వేస్ట్కి. నౌ ఫుడ్ వేస్ట్కి ఏం చేద్దాం? ఫుడ్ వేస్ట్ ఎవరు తీసుకోరు, గవర్నమెంట్, మున్సిపాలిటీ తప్ప ఎవరు తీసుకోరు. ఇప్పుడు స్కిన్స్ ఆఫ్ వెజిటేబుల్స్, దాన్ని ఎవరు ఏం చేయలేము. తొడిమలు తీస్తాము, దాన్ని అయితే తినలేము, పక్కన పెడతాము. ఫ్రూట్స్ స్కిన్స్, పీల్స్ పక్కన పెడతాము. ఎగ్ షెల్స్ ఉంటాయి, దాన్ని ఏం చేయలేము. టీ ఆర్ కాఫీ పెట్టుకున్నాక మిగిలిపోయిన గ్రౌండ్స్ ఉంటాయి, దాన్ని ఏమి చేయలేము. సో వీటన్నిటిని కూడా మీరు ఏం చక్క ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్, డ్రై అండ్ వెట్ వేస్ట్గా డివైడ్ చేసుకుంటాం. ఓకే. సో ఇంతకుముందు గవర్నమెంట్స్ చాలా మంచి ఆలోచనతోటి ఇంట్లో డ్రైని వెట్ని వేస్ట్ చేయడానికి 2 బకెట్స్ ఇచ్చారు. అక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే వాళ్ళ ఉద్దేశం మంచిదే, జనాలకి వెట్ అండ్ డ్రై వేస్ట్ సిగ్రిగేట్ చేస్తే వెట్ వేస్ట్ని ఏం చేయాలి చెప్పారు, డ్రై వేస్ట్ని ఏం చేయాలి చెప్పారు. డ్రై వేస్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు దాన్ని మంచిగా ప్యాక్ చేసి ఒక దగ్గర పెట్టుకొని రీసైక్లర్కి ఇచ్చేస్తే అయిపోతుంది. ఈ వెట్ వేస్ట్ని కంపోస్టింగ్ చేసుకోమని చెప్పారు. కంపోస్టింగ్ ఈజ్ నెవర్ ఏ కాస్ట్లీ అఫైర్. ఒక చిన్న డబ్బాలో 2 రంధ్రాలు పెట్టి వేస్ట్ వేసి దాని మీద కొద్దిగా కోకోపీట్ ఆర్ సాడస్ట్ వేసామనుకోండి, కర్డ్ అయినా లేదా చిన్న మైక్రోబ్స్ ఏమైనా వేసామనుకోండి, ఒక 4 రోజులలో కంపోస్ట్ అయిపోతుంది. సో ఇట్స్ అ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ టాట్ టు ఎవ్రీ కిడ్ ఇన్ దర్ 4th or 5th స్టాండర్డ్స్. అంత బేసిక్ సైన్స్ అది. మనం ఏం చేశాము, గవర్నమెంట్స్ 2 బకెట్స్ ఇచ్చాయి కాబట్టి 2 బకెట్స్ని 2 బాత్రూమ్లలో పెట్టాము. ఎస్, దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. లేదా నేను అందరూ అనను, కొందరు, సరే కొందరు రెస్పాన్సిబుల్ సిటిజన్స్, సో కాల్డ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ దాన్ని డ్రై అండ్ వెట్ వేస్ట్గా డివైడ్ చేశారు, కిందికి తీసుకెళ్లారు, లేదా మన కలెక్షన్ బాయ్కి ఇచ్చాడు. వాడు ఏం చేశాడు, 2 మళ్ళీ కలిపి మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే వానికి ఏం చేయాలో తెలియదు. సో వీళ్ళు ఇంత కష్టపడితే వాడు మళ్ళీ కలిపేశాడు. సరే, ఆ కలెక్షన్ బాయ్, ఆ వాచ్మెన్ కూడా కష్టపడి అంతా సపరేట్ చేసి పెట్టాడు. వచ్చిన మున్సిపల్ పికప్ బాయ్ ఏం చేసిండు, 2 కలిపి తీసుకెళ్ళాడు. సో ఇక్కడ గవర్నమెంట్ అయినా లేకుంటే ఇచ్చిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ ఎంతైతే చెత్త వెట్ వేస్ట్ ఏదైతే మీ ఇంట్లో నుంచి వచ్చిందో దాన్ని మీరు రీసైకిల్ చేయండి. 2 పద్ధతులు, అందరూ కలిపి రీసైకిల్ చేసుకుంటారా, అపార్ట్మెంట్లో లేదా కమ్యూనిటీలో కాలనీలో ఒక దగ్గర చేసుకోండి, లేదా ఎవరికి వాళ్ళు చేసుకుంటారా ఇంట్లో చేసుకోండి. ఇంట్లో చేసుకోవడం అంటే జస్ట్ కంపోస్టింగ్ చేయడం వల్ల స్మెల్ రాదు. కంపోస్టింగ్ చేయడం వల్ల ఎనీ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉండదు. మీరు హార్డ్లీ 5 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకా స్పెండ్ చేయాలి అంతే. కానీ మన వాళ్ళు ఏంది, వెరీ బిజీ కదా, టైం అస్సలు ఉండదు. నాకెందుకు, మున్సిపాలిటీ వాడు ఉన్నాడు, గవర్నమెంట్ ఉంది, నేను ఇచ్చేయాలి, నా పని ఏంది జొమాటో ఆర్ స్విగ్గీ ఆర్ వాట్ ఎవర్ దాని నుంచి ఆర్డర్ చేయాలి, దాన్ని ఎమ్మటే నా ఇంట్లో ఉండొద్దు, ప్యాక్ చేయాలి, బయటికి పంపించేయాలి, దట్స్ ఇట్. తర్వాత ఏమవుతుంది, నేను ఇంతకుముందుకు చెప్పినట్టు ఎవ్రీ డ్రాప్ బికమ్స్ ఎన్ ఓషన్ అన్నట్టు, ప్రతి చెత్త ఇలా అక్యుములేట్ అయ్యి ఆ జవహర్ నగర్, డుండిగల్ లేదా హైదరాబాద్లో ఇంకా చాలా డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి, అక్కడ గుట్టలలాగా పేరుకుపోతుంది చెత్త. నేను గవర్నమెంట్స్ని ఎప్పుడు బ్లేమ్ చేయనండి. దిస్ ఈజ్ మై 10+ years in the industry. As an environmental compliance forensic specialist, I know the remediations for waste management. I know how strictly the compliances are, but how reluctant the people and the industries are following them. I know how to investigate the people who are
అడాప్టింగ్ దిస్ క్రైమ్స్. నేను ఎన్విరాన్మెంట్ని లాస్ని, ఎన్విరాన్మెంటల్ కాంప్లియన్సెస్ని ఫాలో కాని వాళ్ళని ఎన్విరాన్మెంటల్ క్రిమినల్స్ అంటాను. అండ్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని ఎన్విరాన్మెంటల్ క్రైమ్స్ అంటాను. ఇందాక మీరు మాటల్లో హౌస్ హోల్డ్ సెగ్రిగేట్ చేయడం అనేది వేస్ట్ని చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇస్ దర్ ఎనీ అంటే గవర్నమెంట్ మ్యాండేట్ చేసిందా, లేకపోతే అలాంటిది ఏమన్నా అంటే గవర్నమెంట్ సైడ్ ఏదైనా ఉందా? మనము ఇంట్లో నుంచి వెలువడే వేస్ట్ని ప్రజెంట్ హైదరాబాద్లో అయితే జిహెచ్ఎంసి వాళ్ళు కలెక్షన్ బాయ్స్ని పెట్టి, కలెక్షన్ పాయింట్స్ పెట్టి ఒక మెకానిజం ఉంది. ఎంత చెత్త వచ్చినా కూడా వాళ్ళు తీసుకొని కలెక్షన్ పాయింట్ నుంచి శాటిలైట్ స్టేషన్స్కి పంపించి కంచి డంప్ యార్డ్స్కి పంపిస్తున్నారు. కానీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 దీని ప్రకారము దెర్ ఈజ్ అ టర్మినాలజీ కాల్డ్ బల్క్ వేస్ట్ జనరేటర్. బల్క్ వేస్ట్ జనరేటర్ అంటే ఏ కమర్షియల్ ఆర్ అ నాన్ కమర్షియల్ ఎంటిటీ విచ్ జనరేట్స్ మోర్ దెన్ 100 kgs ఆఫ్ వేస్ట్ పర్ డే ఆన్ ఎన్ యావరేజ్. సో 100 కిలోల కన్నా వేస్ట్ని ఏదైనా ఒక కమ్యూనిటీ నుంచి లేదా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి మనము జనరేట్ చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఆ ప్రెమైసెస్లో చేయాలి. లేదా లోకల్ అర్బన్ బాడీస్ లేదా మున్సిపల్ బాడీస్ సర్టెన్ ఫైన్ ఇంపోజ్ చేస్తాయి పర్ కేజీ. అది ఎంత ట్రాన్స్పరెంట్గా అవుతుందో ఏందో మనకు తెలియదు. ఫస్ట్ థింగ్, తెలిసినా మనం ఏం చేయలేము. గట్టిగా మాట్లాడదామన్నా కూడా దెర్ ఆర్ నో ప్రాపర్ స్టాటిస్టిక్స్. కానీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న బిజినెస్ ఓనర్ అయినా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అయినా, అపార్ట్మెంట్ వాళ్ళైనా, ఇప్పుడు అపార్ట్మెంట్లలో అయినా గేటెడ్ కమ్యూనిటీలో అయినా ఈసీ కమిటీస్ ఉంటాయి. వాళ్ళకి మంచి ఈసీ కమిటీ వేసుకొని వినాయక చవితికి వినాయకుడిని పెడతారు, లేదా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తారు. సో మీరు మీ వేస్ట్ని ప్రాపర్గా మేనేజ్ చేసి భావితరాలకి ఒక రోల్ మోడల్గా ఉండడానికి ఎందుకు ప్రయత్నించట్లేరు? మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ తీసుకోండి. ఏదైనా ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్లో ఒక 10 బ్లాక్స్ ఉన్నాయి. ఈచ్ బ్లాక్కి 30 నుంచి 40 ప్లాట్స్ ఉంటాయి. 30 ఫ్లాట్స్ 40 ఫ్లాట్స్ ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్ ఒక 500 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు 300 గ్రాములు అనుకున్నా కూడా 1.5 టన్ వస్తుంది వేస్ట్ రోజుకి. లేదా యావరేజ్గా 1 టన్ తీసుకున్నా కూడా మీరు మీ ప్రెమైసెస్లో, మీ కాంపౌండ్లో లోపల ఒక చిన్న స్పేస్ డెడికేట్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకోలేరా? దానివల్ల ఏమవుతుంది, మీరు గవర్నమెంట్కి పే చేయాల్సిన లేదా కలెక్షన్ బాయ్కి పే చేయాల్సిన 200 రూపాయలు 300 రూపాయలు పర్ ఫ్లాట్ తీసుకుంటారు. సో ఆ అమౌంట్ అంతా కన్సాలిడేట్ చేసి ఒక వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మీరు పెట్టుకోగలిగితే, వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కాస్ట్ ఇండ్యూసివ్ అస్సలే కాదు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ సార్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. 200-500 పక్కన పెట్టద్దాం. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు డూ దట్ ఇన్ అవర్ ఓన్ ప్రిమైజ్ అనేది ఉంటే అది ఎంత హెల్ప్ అవుతుంది? మీరే చెప్పండి విశ్వ గారు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అంటే ఎన్ని సెలబ్రేషన్స్ చేయట్లేరు, ఎన్ని యాక్టివిటీస్ చేయట్లేరు, కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, తర్వాత క్యాన్సర్ రన్స్ అని చేస్తారు. క్యాన్సర్ రన్స్ చేయడం కన్నా మీరు క్యాన్సర్స్ రాకుండా అరికట్టే ప్రక్రియను మీరు ప్రారంభించవచ్చు కదా. దట్స్ అ మేజర్ థింగ్. సి, మన ఈ పాడ్కాస్ట్ ఆర్ వాట్ ఎవర్ ద కన్వర్జేషన్ వీఆర్ హ్యావింగ్, ఇదేదో చెప్పుకొని పక్కకి వెళ్ళడానికి కాదు. వాళ్ళకి అర్థం కావాలి. అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్లో మీరు ఈసీ కమిటీ ప్రెసిడెంట్ ఉండొచ్చు, జనరల్ సెక్రటరీ ఉండొచ్చు, క్యాన్సర్ రన్ చేస్తారు, లేదా రన్ ఫర్ యూనిటీ చేస్తారు, రన్ ఫర్ జస్టిస్ చేస్తారు. దానికన్నా అసలు మేజర్ ప్రాబ్లం ఏముంది సొసైటీలో? మీ వేస్ట్ని మీరు మేనేజ్ చేస్తే, ఇది ఒక్కటే మేనేజ్ చేయడం వల్ల ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు. మీరు ఒక అన్ప్రివిలేజ్డ్ పీపుల్కో, లేకుంటే అక్కడ ఉండే కొద్దిగా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఒక సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ మోడల్లో సర్టెన్ ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసే ఒక చిన్న వ్యవస్థని స్థాపించిన వ్యక్తులు అవుతారు. ఆ వచ్చిన వేస్ట్లో చాలా రికవరీ చేసుకోవచ్చు. ఒక 30% రికవరీ చేయొచ్చు. పేపర్, కార్డ్బోర్డ్, తర్వాత ప్రాసెస్ చేసిన దాన్ని కంపోస్ట్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇది మేము లైవ్గా చేసామండి. ఐ రియల్లీ అప్రిషియేట్ లాట్ ఆఫ్ కమ్యూనిటీస్ దట్ ఆర్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు అంతెందుకు, గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ అని ఒక చిన్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఆ మున్సిపాలిటీలో ప్రతి ఇంటి చెత్తని తీసుకొచ్చి మేనేజ్ చేసి గండిపేట్ని జీరో వేస్ట్ ఎమిటింగ్ మున్సిపాలిటీ లాగా చేశారు.
ప్రతి వేస్ట్ ఇంటి నుంచి తీసుకొచ్చి దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసి వచ్చిన కంపోస్ట్ని నియరెస్ట్ ఫీల్డ్స్కి అమ్ముతున్నారు. ఆ మెటీరియల్ నుంచి రికవరీ చేసి, అంటే అదేదో ప్రాఫిట్ బిజినెస్ కాకుండా అట్లీస్ట్ అక్కడ దానిపైన బతికే వాళ్ళకి అట్లీస్ట్ దే ఆర్ ఏబుల్ టు జనరేట్ సర్టెన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ సోషల్ ఆంటర్ప్రినర్షిప్. అలా మన హైదరాబాద్ సిటీలో, గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ ఇలాంటి చిన్న మోడల్ చేస్తే మీరు మీ కమ్యూనిటీకి రోల్ మోడల్ అవుతారు, ప్లస్ హైదరాబాద్ సిటీకి రోల్ మోడల్ అవుతారు. రేపు పొద్దున హైదరాబాద్ ప్రపంచ పటంలో స్మార్ట్ సిటీగా ఉందనుకోండి, దానికి రాళ్ళు వేసిన వ్యక్తుల్లో మీరే ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రెస్టారెంట్స్ని తర్వాత వద్దాం. ఇప్పుడు మీ పిల్లలైనా మా పిల్లలైనా అందరూ కాలేజ్కి వెళ్తారు, స్కూల్స్కి వెళ్తారు కదా. స్కూల్స్లలో క్యాంటీన్స్ ఉంటాయి. ఎంతమంది స్కూల్స్ వాళ్ళు పిల్లలకి వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలి అని పుస్తకాలలో నేర్పిస్తారు, కానీ ఎంతమంది ప్రాక్టికల్గా చూపిస్తారు? క్యాంటీన్స్ ఉన్న దగ్గర ఒక 2 కంపోస్టింగ్ బిన్సో లేకుంటే ఏదో ఒక వేస్ట్ మేనేజ్మెంట్, అసలు సీగ్రిగేషన్ చాంబర్స్ పెట్టొచ్చు కదా. పేపర్ వేస్ట్ ఇన్ లేయండి, ప్లాస్టిక్ వేస్ట్ ఇన్ లేయండి, ఇంకేనా వేస్ట్ ఫుడ్ వేస్ట్ ఉంటే ఇన్ లేయండి. తర్వాత వచ్చిన ఫుడ్ వేస్ట్ని కంపోస్టింగో బయోగ్యాస్ జనరేట్ చేసి పిల్లలకి లైవ్గా చూపించవచ్చు కదా. ఈరోజు పిల్లలు అది నేర్చుకున్నారనుకోండి, రేపు వాళ్ళు అపార్ట్మెంట్లు ఉండనియండి, ఇంట్లో ఉండనియండి, ఎక్కడైనా ఉండనియండి, వాళ్ళు అదే ప్రాక్టీస్ చేస్తారు కదా. వెరీ ట్రూ. అండ్ ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు అందులో. వాళ్ళు ఏం చేస్తారు? క్యాంటీన్స్ రన్ చేస్తారు, మెస్ రన్ చేస్తారు. అక్కడి నుంచి వచ్చే ఫుడ్ వేస్ట్ని ఏం చేస్తున్నారు మీకు తెలుసా? లేదు. ఏం చేస్తున్నారు? మళ్ళీ డంప్ యార్డ్. వీళ్ళు లక్షలు ఫీజు తీసుకొని బిజినెస్లు రన్ చేసుకుంటూ ఆ వేస్ట్ని గవర్నమెంట్ ఎందుకు తీసుకెళ్ళాలి? మినిమం కామన్ సెన్స్ లేదా వాళ్ళకి? ఆ వచ్చిన వేస్ట్ని అట్లీస్ట్ మేనేజ్ చేసి ఆ కంపోస్టో లేకుంటే ఆ ఎరువో చుట్టుపక్కల పొలాలకు పంచితే అట్లీస్ట్ వాళ్ళు సంపాదించే డబ్బులలో కొద్దిగా సేవ చేయొచ్చు కదా. టైం అనేది ప్రతి ఒక్కరి దగ్గర, మీ దగ్గరనే టైం లేకుంటే గవర్నమెంట్ దగ్గర టైం నుంచి వస్తుందండి. ప్రతిదీ గవర్నమెంటే చూసుకోవాలి అంటే మీరేమైనా మీ వేస్ట్ డంప్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారా మీరు కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు? లేదే. అసలు మీరు స్టాటిస్టిక్స్ కరెక్ట్ చూపిస్తున్నారా లేదో కూడా తెలియదు. సో కార్పొరేట్ స్కూల్స్, హాస్టల్స్, కాలేజెస్ మీ వేస్ట్ని అట్లీస్ట్ మీరు మేనేజ్ చేసి రోల్ మోడల్గా ఉన్నారనుకోండి, రేపు పొద్దున అది మీరు మీ సేల్స్ పిచ్లో మీరే చెప్పుకోవచ్చు, ఇక్కడ వచ్చే వేస్ట్ అంతా కూడా మేము చుట్టుపక్కల పొలాల వాళ్ళకి పంపిస్తున్నాము అని. ఇట్స్ అగైన్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత రెస్టారెంట్స్ వాళ్ళు 100% ఐ యాక్సెప్ట్, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, సరే వాళ్ళకి వేస్ట్ని మేనేజ్ చేయడానికి టైం లేదు. కానీ కాంప్లియన్సెస్ స్ట్రాంగ్ అయ్యాయి అనుకోండి, రేపు పొద్దున ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. మీరు అదేదో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, అట్లీస్ట్ మీరు 100 కిలోలు రోజుకి వస్తే ఒక 50 కిలోలో 20 కిలోలో 30 కిలోలో అన్న ప్రాసెస్ చేయండి, రిమైనింగ్ డంప్ యార్డ్కి పంపించండి. ఇంట్లో నుంచి అపార్ట్మెంట్ నుంచి వచ్చేది మనం ఒక 30% రెడ్యూస్ చేసి, ఈ కమర్షియల్ ఎంటిటీస్ నుంచి వచ్చేది ఒక 30% రెడ్యూస్ చేసి, బయట దగ్గర నుంచి వచ్చేది ఒక 50% అట్లా రెడ్యూస్ చేస్తేనే మనకు డంప్ యార్డ్కి 100 కిలోలు వెళ్ళేది 30-40 కిలోలో చేరగలుగుతుంది. ఆ డంప్ యార్డ్కి ఇన్ని వేల మెట్రిక్ టన్నుల వేస్ట్ అక్కడ అక్యుములేట్ కావడం వల్ల ఎంత పెద్ద ఎఫెక్ట్. ఐ జస్ట్ ఎగ్జాంప్లిఫై విత్ దిస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రీసెంట్ ఆర్డర్. హైదరాబాద్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ చెన్నై వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమని? యాజ్ పర్ ద ఎర్లియర్ ఆర్డర్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ conveyed a meeting with the concerned authorities and IIT Bombay to arrive at a suitable solution for handling both legacy waste and fresh waste generated at Jawahar Nagar dump site. ఏమైంది? జవహర్ నగర్ డంప్ సైట్లో నేషనల్ ఆర్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాడు ఫైండింగ్స్ ఏం చెప్పాయి అంటే, క్రోమియం అండ్ క్యాడ్మియం లెవెల్స్ ఇన్ ద ఫ్లై యాష్. వీళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం గుట్టలుగా వేస్ట్ జమ అయితే ఖచ్చితంగా ఏం చేస్తారు? ఎంతో అంత రీసైక్లింగ్ చేసి మిగతాది బర్న్ చేయాల్సిందే, ఇన్సినరేట్ చేయాల్సిందే. ఏదైతే కంపోస్ట్ చేయలేని వేస్ట్ ఉంటుందో దాన్ని ఇన్సినరేట్ బర్న్ చేయాలి. ఆ బర్న్ చేసిన దాంట్లలో ఫ్లై యాష్ వస్తుంది. ఫ్లై యాష్లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాడు ఇన్వెస్టిగేషన్లో అది సిపిసిబి వాడు ఇన్వెస్టిగేట్ చేశాడా, ప్రైవేట్ వ్యక్తులు ఇన్వెస్టిగేట్ చేశారా, ప్రైవేట్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయా, గవర్నమెంట్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయా, ఐ డెంట్ గో డీప్ ఇన్ టు దట్. కానీ ఫైండింగ్స్ ఏం చెప్పాయి అంటే క్రోమియం, క్యాడ్మియం
లెవెల్స్ ఆల్మోస్ట్ ఎంతున్నాయంటే 1000 times మోర్ దెన్ పర్మిసబుల్ లెవెల్స్. 1000 times మోర్ దెన్ పర్మిసబుల్ లెవెల్స్ అంటే ఇది ఆల్మోస్ట్ ఈక్వివాలెంట్ టు ఇంకా డైరెక్ట్ అది పీల్చిన వానికి ఎన్నో ఒక సంవత్సరాలలో క్యాన్సర్ వస్తుంది, లంగ్స్ దెబ్బతింటాయి, కిడ్నీస్ దెబ్బతింటాయి. జవహర్ నగర్ డంప్ యార్డ్ చుట్టూ ఒక 10 to 15 kilometers రేడియస్లో ఉన్నవాళ్ళు ఈ గాలిని అయితే పీలుస్తున్నారు కదా. అంతేగా. దీనికి కారణం ఎవరు? నేను అపార్ట్మెంట్లో, ఫ్లాట్లో లేదా మీ ఇంట్లో ఇండిపెండెంట్ హోమ్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలో ఉన్న మిమ్మల్ని అడగాల, రెస్టారెంట్ నడుపుతున్న రెస్టారెంట్ ఓనర్ని అడగాల, కార్పొరేట్ కాలేజ్ నడుపుకుంటూ హాస్టల్ నడిపి వేస్ట్ జనరేట్ చేసే కార్పొరేట్ కాలేజ్ వారిని అడగాల, లేదా అందరినీ కలిపి ఫైన్ చేయాలా, లేక అందరినీ కలిసి ప్రాసిక్యూట్ చేయాలా? ఎవరిని చేయాలి అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హూ ఈస్ ద విక్టిమ్? ఇన్నోసెంట్ పీపుల్ who are residing in the radius of dump yards. Right. So this is really one of the biggest environmental crime that's happening in Hyderabad. దానికి కారకులు ఎవరో మీరే ఆలోచించండి, దానికి సొల్యూషన్ ఏందో మీరే ఆలోచించండి. ట్రూ, చాలా వ్యాలిడ్ పాయింట్స్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ మన కోసం అని కాదు, కానీ మన ఫ్యూచర్ కోసం మనం ఆలోచించకపోతే రేపు మనమే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత దాని మీద ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయనేది వీ గాట్ వెరీ క్లియర్ ఆన్ దిస్. ఇండస్ట్రీస్ పొల్యూషన్ అనేది నెక్స్ట్ బిగ్గెస్ట్ థ్రెట్ టు ఏ డెవలపింగ్ సిటీ లైక్ హైదరాబాద్. ఇండస్ట్రీ వాళ్ళకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కదా చేయాలి, అది చేయకుండా లైక్ ఇట్స్ హ్యాపెనింగ్ ఆర్ నాట్. సి ఇండస్ట్రీస్లలో దెర్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ నామ్స్ అండి, అండ్ కాంప్లియన్సెస్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. దేర్ ఆర్ రెగ్యులేటరీ అథారిటీస్ లైక్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, దేర్ ఆర్ మెనీ ఎక్స్టర్నల్ అథారిటీస్ యాజ్ వెల్. ఓకే. సో పర్మిషన్ రావాలి అన్నా, పర్మిషన్ వచ్చాక మళ్ళీ ఆ పర్మిషన్ని రెన్యువల్ చేయాలన్నా దే నీడ్ టు అబైడ్ బై ద సర్టెన్ రెగ్యులేషన్స్ అండ్ దే నీడ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ద కాంప్లియన్సెస్. ఓకే. కానీ ఎంతమంది స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు, ఓకే, అది క్వశ్చన్. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా చర్లపల్లిలో ఒక ఎక్స్ ఫ్యాక్టరీ, ఫార్మసిటికల్ ఫ్యాక్టరీ, ఓకే, దాని నుంచి వచ్చే వేస్ట్, ఓకే, ఇండస్ట్రియల్ వేస్ట్, దానిని ట్రీట్ చేయాలి. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ట్రీట్ చేసి దాన్ని ప్రాపర్ ఛానల్ త్రూ దాన్ని బయటికి పంపించాలి. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళకి క్లియర్గా ఎవ్రీథింగ్ ఎంబార్క్ చేస్తారు. సో నీది ఈటీపీ ప్లాంట్లో ఏ పొల్యూటెంట్స్ని ట్రీట్ చేస్తున్నావు, మొత్తం క్లియర్గా ఫిల్టర్ అయ్యాక వచ్చే స్లడ్జ్ని ఎటు పంపిస్తున్నావు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని ప్రాపర్గా రన్ చేయరు, దాన్ని ఎవ్రీ ఇయర్ రెన్యువల్ కోసం ఏదో నామమాత్రంగా ఉన్నది అని చూపిస్తారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు వస్తే ఇన్ ఇండియన్ సొసైటీ మీకు తెలుసు, నాకు తెలుసు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్. ఇన్ 2026 ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఖచ్చితంగా రూల్స్ అనేవి చాలా స్ట్రింజెంట్ కాబోతున్నాయి. కార్బన్ క్రెడిట్స్, కార్బన్ ట్రేడింగ్ అనేది పాపులర్ అవుతుంది. ఎంత పొల్యూషన్ మీరు చేసినా ఎక్కడనో దగ్గర పొల్యూషన్ని అరికట్టాల్సి వస్తుంది. వీటికన్నిటికన్నా ముఖ్యంగా మీ ఫ్యాక్టరీస్లలో అయినా ఇండస్ట్రీలలో అయినా మీరు ఎక్కడైతే పొల్యూషన్ చేస్తున్నారో దాన్ని ఇప్పుడు ఫస్ట్ చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్లోకి వస్తే ఇండస్ట్రీస్లో చిన్న ఎగ్జాంపుల్ అండి, 3-4 రోజుల ముందు నేను చూశాను బాచుపల్లి, మీరు ఎందుకు గూగుల్లో బాచుపల్లి పొల్యూషన్ అని కొట్టండి, ఒక 100 వీడియోలు వస్తాయి. బాచుపల్లిలో ఐడియా బొల్లారం ఏరియాలో అండ్ నియరెస్ట్ ఒక 5 kilometers రేడియస్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవి కెమికల్ ఫ్యాక్టరీస్ ఉండొచ్చు, ఫార్మాసిటికల్ ఉండొచ్చు, అదర్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు. లెవెల్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అవి ఏవైతే చేస్తున్నాయో పీపుల్ ఆర్ అనేబుల్ టు బ్రీత్ ప్రాపర్ ఎయిర్. వాళ్ళకి నాసెంట్ గిడ్డినెస్ వస్తుంది, ఆ స్మెల్ పీలుస్తే వాళ్ళకి ఇమీడియట్గా రియాక్షన్స్ వస్తున్నాయి. అసలు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అక్కడ, ఎవరైనా వచ్చి ఆపండి ఈ పొల్యూషన్ని అని. జస్ట్ గూగుల్లో బాచుపల్లి ఎయిర్ పొల్యూషన్ అని కొట్టండి చాలు, మీకు ఎన్ని వీడియోస్ వస్తాయో తెలుస్తుంది. ఎస్, యాక్చువల్లీ నేను అంటే అఫ్కోర్స్ నేషనల్ న్యూస్లో ఉంటాం, కానీ లోకల్ న్యూస్లో మనం ఎప్పుడు బాచుపల్లి ఎయిర్ పొల్యూషన్ ఇష్యూ, ఓ మై గాడ్, మన చుట్టే అవుతున్నాయి ఇవన్నీ. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. గూగుల్ ఇమేజెస్ కాదు, మీకు ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో లైవ్ వీడియోస్
సో దీని చుట్టుపక్కల ఎన్ని విల్లాస్, ఎన్ని అపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్, ఎంతమంది లివింగ్ ఉన్నారు. అది తప్పు. ఫ్యాక్టరీస్ దనాలా? ఆ ఫ్యాక్టరీస్ ఉన్న ఏరియాలో లేఅవుట్ పర్మిషన్లు ఇచ్చిన అథారిటీస్ దనాలా? వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మధ్యతరగతి వాళ్ళండి ఏదో చిన్న ఇల్లు కట్టుకొని లేదా ఒక విల్లా కొనుక్కొని కష్టపడి హార్డ్ ఎర్న్ మనీతోటి వచ్చి హ్యాపీగా అక్కడ లైఫ్ పిల్లల్ని పెట్టుకొని, చిన్న చిన్న పిల్లలు. ఆ ఫ్యాక్టరీస్ స్క్రబ్బింగ్ చేయవు, దాన్ని ఏమంటారు, స్క్రబ్బర్స్ని వాడరు. ఎయిర్ పొల్యూషన్ డైరెక్ట్ ఏదైతుందో సాయంత్రం అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చాక 7 o'clock 8 o'clock లేదా కొన్నిసార్లు మధ్యరాత్రి 2ంటికి పొల్యూటెంట్స్ని గాల్లోకి వదులుతారు. ఓ మై గాడ్, అది ఎంత పెద్ద క్రైమ్ అది. రెగ్యులేటరీ అథారిటీస్ కళ్ళు మూసుకున్నాయి. సరే వీళ్ళు కంప్లైంట్స్ ఇచ్చినా కూడా సాధారణ ప్రజలు ఎంతగాని మాట్లాడతారు, ఎంతగానమని వెళ్ళి వాళ్ళని అడుక్కుంటారు. సరే, లాట్ ఆఫ్ యాక్టివిస్ట్, ఐ రియల్లీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ యాక్టివిస్ట్స్. అక్కడ చాలా వాయిస్ చేస్తున్నారు. కానీ నేను యాక్టివిస్ట్ కూడా చెప్పేది అదే, గో విత్ ద ప్రాపర్ ఎవిడెన్సెస్, గో విత్ ద ప్రాపర్ ప్రూఫ్స్. కావాలంటే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్ని ఇన్వైట్ చేయండి, ప్రోబ్ చేపియండి, కావాలంటే ఆ ఫ్యాక్టరీస్ని మూపియండి. ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడినరు అనుకోండి ఎనీ ఫ్యాక్టరీస్, దే ఆర్ ఈక్వివాలెంట్ టు టెర్రరిస్ట్స్. వీళ్ళందరూ మన ప్రజలండి, మన ఇండియన్స్ని ఒకేసారి ఊచకోత చేసినట్టు చేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ ఈరోజు ఉండదు, ఒక 5 years తర్వాత 10 years తర్వాత పిల్లలకి లంగ్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఎఫెక్ట్స్. ఒకప్పుడు మనము హిస్టరీలో చదువుకునే వాళ్ళం మన బుక్స్లలో ఫ్లోరోసిస్ అని. సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అక్కడ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయ్యి ఫ్లోరిన్ ఎక్కువ కంటెంట్ తోటి జనాలు వాటర్ తాగడం వల్ల కాళ్ళు చేతులు వంకర పోయేవి. రేపు పొద్దున అలాంటి కొత్త డిసీజెస్ వస్తాయండి ఆ ఏరియాలో ఉండడం వల్ల. ఆ ఫ్యాక్టరీస్ ఏం చేస్తున్నాయి, ఎయిర్ పొల్యూషన్ ఒక్కటి వీళ్ళకి వాసన వస్తుంది కాబట్టి కనపడుతుంది. ఆ ఏరియాకి ఈరోజు కూడా ఈ ఛాలెంజ్, ఎనీ ఫోరెన్సిక్ టీమ్ ఆర్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ రమ్మనండి, ఆడ శాంపుల్స్ కలెక్ట్ చేయండి. హెవీ మెటల్ డిపోజిషన్స్ ఉన్నాయి భూమిలో. సీరియస్లీ. మళ్ళీ వాళ్ళు ఇంప్రాపర్ కాంప్లియన్సెస్ తోటి ఆ వేస్ట్ని మొత్తము భూమిలోకి పంపిస్తే అది గ్రాడ్యువల్గా సంవత్సరాల కొద్దీ భూమిలో పేరుకుపోయి రేపొద్దున బోర్వెల్ వేసినా ఏది వేసినా కూడా వాటర్ని, మనకు బోర్ నుంచి వచ్చే వాటర్లో హెవీ మెటల్ డిపోజిషన్స్, ఆల్ కెమికల్స్. అవన్నీ మనం ఎంత ఆర్ఓ టెక్నాలజీ ఉండనియండి, ప్యూరిఫై టెక్నాలజీ ఉండని, ఈ హెవీ మెటల్స్ని, అడ్వాన్స్డ్ కెమికల్స్ని, పొల్యూటెంట్స్ని అంత ఈజీగా అది ప్యూరిఫై చేయలేదండి. ఇట్స్ నాట్ ఈజీ. మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. రైట్. సో ఆ ఏరియాలో ఉంటే మళ్ళీ కొత్తగా బుక్స్లలో వస్తుంది, ఈ ఏరియాలో ఈ డిజీజెస్ ఉంది, ఈ ఏరియాలో ఈ డిజీజ్ ఉంది. అప్పుడు నల్గొండ డిస్టిక్లో ఫ్లోరోసిస్ ఉన్నట్టు ఇప్పుడు ఈ ఏరియాలో ఇవన్నీ ఉన్నట్టు వస్తాయి. మీరు చెప్పేది ఏంటంటే నాకు, నేను మార్నింగ్ ఒక వీడియో చూస్తున్నా యాక్చువల్లీ. ఢిల్లీ ఈజ్ హైయెస్ట్ ఏక్యూఐలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 357 యాక్చువల్లీ. ఎస్. నాకు ఇవన్నీ చూస్తుంటే మన నెక్స్ట్ హైదరాబాదే అనిపిస్తుంది నాకు. Within no time, if this urbanization rate is on the same way, if proper waste management and proper environmental compliances are not followed, Hyderabad will be the next New Delhi. మనము మన పిల్లలకి ఏవో కళలు చెప్పి పెంచుతున్నాము. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మీకు గ్లోబల్ ఆపర్చునిటీస్ అన్నీ ఇక్కడనే వస్తున్నాయి, వెళ్ళి ఫారిన్లో చదువుకొని కూడా హైదరాబాద్లో వచ్చి మీరు జాబ్ తెచ్చుకోవచ్చు, ఇక్కడనే హ్యాపీగా అందరం కలిసి ఉండొచ్చు అని. ఇలాంటి ఫ్యాక్టర్స్, ఇలాంటి కండిషన్స్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ సాధారణమైన జీవితాన్ని గడపలేరు. రైట్. లేదండి, అంటే మీరు చెప్పే దాంట్లో ప్రతి ఒక్కరూ వాళ్ళకి మనది ఏముంది అనుకునే ఒక ప్రాసెస్లో వాళ్ళు మన మీద ఇండస్ట్రీస్ అవ్వచ్చు, లేకపోతే మన సెల్ఫ్ కావచ్చు, ఇది మనం ఎందుకంటే ఈ పర్టికులర్ ఎందుకు అనుకున్నానంటే, ఇండోర్ సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఫ్రమ్ పాస్ట్ 8 years. ఎస్. అసలు ఎంత, నేను ఒక వీడియో చూశాను 10 years బ్యాక్ ఇండోర్కి ఇప్పటికీ అసలు ప్రతి ఒక్క హౌస్ వాళ్ళు వేస్ట్ని తీసుకొని ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి వాళ్ళు డంప్ ఇస్తున్నారు. ప్రతి హౌస్ హోల్డ్ అండి. ఎస్. ఐ హావ్ సీన్ సో మెనీ వీడియోస్. ఇప్పుడు టుడే ఇండోర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యాక్చువల్లీ. ఎస్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ప్రతిదీ తీసుకుపోయి చెత్తను తీసుకుపోయి అక్కడ డంప్ యార్డ్లో పడేయడం, డంప్ కదా అక్కడ ఆ రోడ్లో పడేయడం. ఎందుకు సార్, నేను నా ఆఫీస్ ముందు ఇది నేను ఎంత బాధ అంటే నాకు, నేను నడుచుకుంటూ వస్తున్నాను, ఒక హై అండ్
ఆడి కార్, హై అండ్ ఆడి కార్ వెళ్తూ ఉంటే నా ముందు అలా క్రాస్ అయ్యి గ్లాస్ దించి ఒక బాటిల్ బయట వెళ్ళిపోయాడు. తాగిన కూల్ డ్రింక్ బాటిల్ అలా వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, నువ్వు చదువుకున్నాడివి, నీకు ఇంత సెన్స్ ఉంది, బట్ యూ ఆర్ ట్రీటింగ్ అవర్ ల్యాండ్ ఇన్ దిస్ వే. నీకు ఒక మినిమం కామన్ సెన్స్ అంటే ఎలా నువ్వు యూటిలైజ్ చేసుకుంటున్నావు ఇండియాని? ఎగ్జాక్ట్లీ. ఏ వేలో ఆలోచిస్తున్నావు? నీ ఆడీలో వచ్చినా బిఎండబ్ల్యూలో వచ్చినా వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ బేసిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఆర్ యూ అనేది నీకు నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ సి నేను ఆ బిఎండబ్ల్యూ నాకు గవర్నమెంట్ నాకు సార్ నాకు అంటే నాకు ఇప్పటి నుంచి ఒక క్వశ్చన్ సార్, ఇది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అనుకోండి, లేక బాధ అనుకోండి. ఇప్పుడు మన స్కూల్కి వెళ్తాం సార్, పిల్లలు స్కూల్లో వాళ్ళు తప్పు చేస్తే సరి చేయాల్సింది టీచర్లు లేకపోతే ప్రిన్సిపల్ చెప్తారు. ఇక్కడ ప్రతి ఒక్క పొలిటీషియన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ అదర్ కంట్రీస్ గురించి మాట్లాడతారు. వాళ్ళ కంట్రీలో వెళ్ళి పేపర్ బయట వేస్తే ఫైన్ వేస్తారు, అందుకని వేయకూడదని చెప్పి వాళ్ళు ఈ కంట్రీలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్తే మాత్రం అద్భుతంగా చాలా జోలు పెట్టుకుంటారు, మన దగ్గర నుంచి మాత్రం బయట వేస్తారు. ఏం కామన్ సెన్స్ ఇది? అంటే మన దగ్గర భయం లేక, అంటే మన గవర్నమెంట్ నువ్వు వేస్తే ఫైన్ అనేది చెప్పే ఇది లేక. సి దెర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ అండి. ఒకటి, మనము ఎప్పుడైనా కూడా మనని మనం అండర్ క్వాలిఫైడ్ అనుకుంటాం, డిగ్రేడ్ అనుకుంటాం. సి ఫారిన్ కంట్రీస్లో అక్కడ గవర్నమెంట్ కాంప్లియన్సెస్ ఎంత స్ట్రిక్ట్ ఉన్నా కూడా ప్రజలల్లో ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఇది నా దేశం, ఇది నా ఊరు, ఇది నా రోడ్డు, ఇది నా ఇల్లు. రైట్. కానీ మన ఇండియాలో ఏముంటుంది? ఇది నా ఇల్లు, మిగతాదంతా నాది కాదు. అంతే సింపుల్. ఇది నా ఇల్లు, నా ఇంట్లో నుంచి చెత్త బయటికి వెళ్తే చాలు, అది ఏడైనా ఉండని. తర్వాత తీసుకొచ్చి పెట్టుకునే జబ్బులు ఈడు బాడీలోనే, అది ఇండైరెక్ట్. అదేనండి, కానీ నేను చెప్తున్నా ముందే తెలియదు కదా, ఇది వెళ్ళిపోద్ది. ఫారిన్ కంట్రీస్లో ఐ హ్యావ్ విజిటెడ్ మోర్ దెన్ 12 or 13 countries అండి. ఐ హ్యావ్ డన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ హౌ కాంప్లియన్సెస్ ఆర్ ఫాలోడ్ ఇన్ ద డెవలప్డ్ కంట్రీస్. ఓకే. అక్కడ ఎస్ మీరు అన్నట్టు గవర్నమెంట్ రూల్స్ బాగున్నాయి. ఓకే. సరే మీరు అడగొచ్చు అక్కడ పాపులేషన్ తక్కువ అని. చైనా కూడా మనకన్నా ఎక్కువ పాపులేషనే ఉంది, బట్ స్టిల్ ద కాంప్లియన్సెస్ ఆర్ ఫాలోడ్ వెరీ స్ట్రిక్ట్లీ. అంతకన్నా మెయిన్ ఏంటి అంటే ప్రజలల్లో ఆ చైతన్యం ఉంది. ఇది నా దేశం, నా దేశాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి, నా ఊరిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వానికి తీసుకొచ్చి ఈ క్లాత్ వేస్ట్ ఉందంటే ఒక డ్రమ్లో వేస్తాడు, ఫుడ్ వేస్ట్ ఉందంటే ఒక దాంట్లో వేస్తాడు, ఈ వేస్ట్ ఉందంటే ఒక దాంట్లో వేస్తాడు. మన దగ్గర ఎంత చైతన్యం ఉండని, అతను పిహెచ్డి చేయనివ్వండి, అతను ఒక వెల్ ప్రొఫెషనల్ ఉండనివ్వండి, ఎవరైనా ఉండనివ్వండి, తీసుకొచ్చి మీరు అన్నట్టు బిఎండబ్ల్యూ నుంచి వేసి బయటేస్తారు. సో ఫస్ట్ మనలో ఆ స్పృహ అనేది తెచ్చుకోవాలి. దట్ ఇస్ ద సింపుల్ సొల్యూషన్ అండి. నో గవర్నమెంట్ విల్. సార్ మాకు స్పృహ రాదు సార్, మమ్మల్ని కొడితేనే మేము మారుతాం సార్, ఇది ఫిక్స్. నాకు అర్థమైపోయింది. ఎవడైనా కొట్టో లేదా ఎవడైనా తిట్టో అంటే స్కూలే, ఇది స్కూల్లో ఒక టీచర్ లాగా ఒక గవర్నమెంట్ స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొస్తేనే, అది బ్రేక్ అయితే ఇంకొకటి అనే ఒక రూల్స్ వస్తేనే ఇది జరుగుద్ది సార్. 10 years బ్యాక్ ఈ పర్టికులర్ స్వచ్ఛ భారత్ మీద నేను ఒక యాడ్ తీశాను 10 years బ్యాక్. ఓకే. నాకు ఒక అవార్డు కూడా వచ్చింది. వెరీ గుడ్. ఏం మారలా, మళ్ళీ అదే నా కళ్ళ ముందు మళ్ళీ తీసుకొని ఎగేసాడు. దీనికి ఒక చిన్న అంటే నేను సొల్యూషన్ అనను, ఇట్స్ ఏ సజెషన్ అంటాను. ఓకే. యా. మనకిప్పుడు సిటీలో కొద్దిగా ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్ అయ్యాయా లేవా? అవును, అయ్యాయి. కేరళలో చూశాను, వెరీ స్ట్రిక్ట్. సీట్ బెల్ట్ లేకున్నా కెమెరా క్యాప్చర్ చేస్తుంది, స్ట్రిక్ట్. హెల్మెట్ లేకున్నా క్యాప్చర్ చేస్తుంది. మన రీసెంట్గా కేరళ వెళ్ళినప్పుడు అడిగాను, ఎందుకు అందరూ అంత సీరియస్ ఉంటే కెమెరాలు క్యాప్చర్ చేసి ఇంటికి వస్తుంది అన్నారు. మొన్న లాస్ట్ వీక్ బెంగళూరులో ఉన్నాను, ఆడ కూడా సీట్ బెల్ట్ పెట్టుకో అంటున్నారు పక్క అన్ని, ఎందుకంటే కెమెరా. వెరీ గుడ్. హైదరాబాద్లో సీట్ బెల్ట్కి పెద్దగా ఏం లేదు, హెల్మెట్కి కూడా పెద్దగా లేదు. కానీ అట్లీస్ట్ కొద్దిగా ట్రాఫిక్ చలాన్స్ ఈ మధ్యలో సీరియస్గా ఏ రోడ్డు మీద ఉన్నా కూడా పోలీసులు నిలబడి ట్రాఫిక్ చలాన్స్ 5 కన్నా ఎక్కువ ఉంటే వెహికల్ సీజ్ చేస్తా అంటున్నారు. జనాలలో కొద్దిగా భయం వచ్చింది. ఓకే, ట్రాఫిక్ చలాన్ల మీద ఉన్న ఈ సో కాల్డ్ ప్రేమ ఆర్ యూ కాల్ ఇట్ యాజ్ బాధ్యత వేస్ట్ మీద పెడితే 100% చేంజ్ వస్తుంది. నేను ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్ననే నేను ఒక ఆర్టికల్ చదివాను. బెంగళూరు అంట కొత్తగా ఒక రూల్ తీసుకొచ్చింది.
ఇప్పటిదాకా మీరు అన్నట్టు ఎవరైనా రోడ్డు మీద చెత్త వేయడం మీరు చూశారనుకోండి, వీడియో తీసి ఒక పోర్టల్ ఇచ్చింది, ఓకే ఆ పోర్టల్లో పెడితే దాన్ని వాళ్ళు వెరిఫై చేసి మీకు 250 రూపాయలు టిప్ ఇస్తున్నారు. ఓ రియలీ? ఎస్, ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ ఐ హ్యావ్ గాన్ త్రూ ద ఆర్టికల్ అండ్ ఐ షేర్ ఇట్ విత్ యూ. ఓకే యా ప్లీజ్. సో 250 రూపాయలు ఇప్పుడు ఎవరికి పని పాట లేని వాళ్ళు అదే పని మీద కెమెరాలలో చేసి పెడితే రోజుకు 1000 రూపాయలు వస్తే చాలు కదా వానికి. ఓకే ఇట్స్ ఏ సీన్, కొద్దిగా నోవల్గా ఉన్నా కొద్దిగా కొత్తగా ట్రై చేశారు. ఐ విల్ ప్రే గాడ్ దట్ అట్లీస్ట్ ఇట్ విల్ సక్సీడ్. అలానే హైదరాబాద్లో కూడా ఇట్స్ అన్ అపీల్ టు ద గవర్నమెంట్, ప్లీజ్ వేస్ట్ని ఎవరైతే ఇంప్రాపర్గా డంప్ చేస్తున్నా, వేస్ట్ని ఎవరైనా ఇంప్రాపర్గా మేనేజ్ చేసినా, బల్క్ వేస్ట్ జనరేటర్స్ కాంప్లియన్సెస్ ఫాలో కాకుంటే ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొని రండి. మీ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు యూ విల్ బీ అప్లాడెడ్. మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మీరు ఒక రోల్ మోడల్ అవుతారు. ఇవన్నీ పక్కన పెడితే ప్యాసివ్లీ మీరు ఈ పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. ఇంకోటి నేను అంటే చూసిన వాటిలో ఈ పెద్ద పెద్ద కమ్యూనిటీస్ చాలా మీద ఇందాక చెప్పిన దాంట్లో ఈ వేస్ట్ని అసలు బయటికి పంపించకుండా, అసలు డంప్యార్డ్కి పంపించకుండా మన ఉన్న ప్లేస్లోనే, అది ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే కమ్యూనిటీస్ అవ్వచ్చు, గేటెడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వీళ్ళు ఆ వేస్ట్ని అక్కడే చేసుకునేటట్టుగా ఈజ్ ఇన్ ఇండియా లైక్? ఎస్, చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ వేస్ట్ వెంచర్స్ ఇండియా, దెర్ ఈజ్ మెనీ కంపెనీస్, ఈవెన్ అవర్ ఆర్గనైజేషన్ కాల్ పీపుల్ వేస్ట్ మేనేజర్స్ హోలిస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఇస్తున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఒక 100 కిలోలు వచ్చింది, ఆ 100 కిలోలలో 60 కిలోలు ఆర్గానిక్ వేస్ట్ ఉంది, ఓకే, ఒక 40 కిలోలు ఇన్ఆర్గానిక్ వేస్ట్ ఉంది. దాన్ని అసలు ఫస్ట్ సార్టింగ్ దగ్గర నుంచి ఎలా చేయాలి ఏంది అని ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, తర్వాత ఆర్గానిక్ వేస్ట్ని కంపోస్టింగ్ చేయడం ఎలానో నేర్పిస్తారు. ఓకే, ఆ కంపోస్ట్ని వచ్చిన దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఓకే, దాన్ని ఎలా ప్రాపర్గా మెచ్యూర్ చేయాలి, దాన్ని ఎలా సేల్ చేయాలి అనే దానిపైన కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఈ 40% ఇన్ఆర్గానిక్ వేస్ట్లో నుంచి మానిటరీ థింగ్ని ఎలా రికవర్ చేయాలనే దానిపైన ట్రైనింగ్ ఇస్తారు. ఆ పేపర్ని ఎవరికి ఎలా సేల్ చేయొచ్చు, దాన్ని ఎలా బెయిలింగ్ చేయాలి, ఎలా స్ట్రాంగ్గా ప్యాకింగ్ చేసుకోవాలి, ఇవన్నిటికి కూడా దేర్ ఆర్ మెనీ కంపెనీస్ లైక్ అస్ హూ గివ్ హోలిస్టిక్ సొల్యూషన్స్. అసలు అది చాలా ఇంపార్టెంట్ కదా సార్. అంటే అసలు యాక్చువల్గా మనం కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్లో చాలా స్పేస్లు స్పోర్ట్స్ కానీ క్లబ్ హౌస్లు కానీ ఇంత కడుతున్నా ఉంటారు కదా, ముందు ఇది ఉండాలని చెప్పి. హైదరాబాద్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ అందరూ తమ సోషల్ రెస్పాన్సిబిలిటీని పాటిస్తే మీరు అన్నట్టు డంప్ యార్డ్కి చేరే చెత్తని 30% రెడ్యూస్ చేయొచ్చు. 30% స్ట్రైట్ అవే రెడ్యూస్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళు ఎన్నో వేల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. వెరీ ట్రూ, వెరీ ట్రూ సార్. ఇంకొకటి పొల్యూషన్లో కూడా సో చాలా వరకు క్వాలిటీ ఆఫ్ ఎయిర్ మనకి వింటర్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. ఎస్, ఈ పొల్యూషన్ రెగ్యులర్ మన స్మోక్ వచ్చే పొల్యూషన్కి అండ్ ఇప్పుడున్న క్లైమేట్కి చాలా వరకు దీని ప్రాబ్లం వల్లే ఢిల్లీకి చాలా AQI చాలా పడిపోయింది. సీజన్ వైజ్గా ఇఫ్ వింటర్ కమ్స్, నౌ వీఆర్ ఇన్ అ వింటర్ స్టేట్, ఈ స్టేజ్లో చాలామందికి ఏంటంటే ఆస్మా ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే బ్రీతింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈయన సిటీస్ లాంటి ప్లేసెస్లో ఇది ఇంకా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఎస్, ఈ ఏ పొల్యూషన్ అనేది ఇద్దరు బైక్స్ అవ్వచ్చు, లేకపోతే కార్లు అవ్వచ్చు, లేకపోతే వాటర్ సో కాల్ గవర్నమెంట్ పొల్యూషన్ దానికి ఒక 10 years బిలో వెహికల్స్ లేకపోతే ఒక 15 years వెహికల్స్ వాడకూడదు అనేది ఒక నామ్స్ ఉన్నాయి. అవును, కానీ అవన్నీ ఎక్కడ లేవు. మనం వాడేస్తున్నాం, దాన్ని మనం శుభ్రంగా ఎయిర్లోకి వెళ్ళిపోతాం. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాటికి ఏదైనా సొల్యూషన్ ఉందా? ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అమంగ్ ఆల్ పొల్యూషన్స్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. ఎందుకంటే ప్రతి మనము ఇన్హలేషన్ ఎగ్జలేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనిషి బతికేది, ప్రతి జీవి బతికే దాంట్లో ఎగ్జలేషన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది వదులుతాం. సో కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ ప్యూరిఫై చేసి ఆక్సిజన్ ఇవ్వాలంటే చెట్లు పెంచమని చెప్తాము. సో ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఎఫారెస్టేషన్.
ఎక్కడ వీలైతే అక్కడ అన్ని చెట్లు పెడితే ఓకే ఎన్నో పొల్యూషన్స్కి ఏకైక సొల్యూషన్ అది. ఓకే ఓకేనా? ఓకే. సెకండ్, మనము వెహికల్స్ వాహనాలు వాడుకొని తక్కువ చేయాలని ఢిల్లీ కూడా చాలా ట్రై చేసింది. ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్ ఉన్న రోజు ఒకరోజు వెళ్ళాలి, ఆడ్ నెంబర్స్ ఉన్న రోజు ఒకరోజు వెళ్ళాలి. అక్కడ డీజిల్ కంప్లీట్లీ బ్యాన్, ఓన్లీ సిఎన్జి వెహికల్స్ అలా ట్రై చేసింది. సో మన దగ్గర కూడా మనము మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ వెహికల్స్ సైడ్ వెళ్ళామనుకోండి, ఈవీ వెహికల్స్కి మనం పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించిన వాళ్ళు అవుతాము. కానీ మళ్ళీ ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్కి అండ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుంది, ఈపీఆర్. ఎనీ ఎన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ సంథింగ్, వాటికి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మళ్ళీ దాని నుంచి వచ్చే పరివసనాలని మనము అరికట్టే వాళ్ళం ఉండాలి. ఇప్పుడు ఈవీ వెహికల్స్ని అన్ని కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి, ఆటోమొబైల్ కంపెనీస్. వాటి బ్యాటరీని డిస్పోజ్ చేసే మెకానిజం అనేది కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళు. లేదా మనకున్న అలవాటు ప్రకారం ఏం చేస్తాం, తీసుకెళ్ళి ఏ చెరువులోనో ఎక్కడో పడేస్తాం, మళ్ళీ అదో పెద్ద పొల్యూషన్ తయారవుతుంది. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడడం వల్ల పొల్యూషన్ని అరికట్టగలుగుతాము. సెకండ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంత ఎక్కువగా వాడితే మనం పొల్యూషన్ని అంత తక్కువ చేసిన వాళ్ళు అవుతాము. ఇప్పుడు నేను ఒక్కనున్నాను, ఏదో పని మీద దిల్సుఖ్ నగర్ నుంచి కూకట్పల్లి వెళ్తున్నాను. ఒక్కని కార్లో డ్రైవ్ చేసుకుంటా వెళ్ళినా లేదా డ్రైవర్ని పట్టుకొని వెళ్ళినా నేను సర్టెన్ కార్బన్ ఎమిషన్స్ని ఇస్తాను. అది వెళ్ళి ఆ మెట్రో ట్రైన్లో ఎక్కాను అనుకోండి, ఆ కార్బన్ ఎమిషన్స్ని అరికట్టిన వాడిని అవుతాను కదా. సో సింపుల్ థింగ్ బట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇఫెక్ట్. అండ్ మూడోది, మీరు అన్న దాంట్లో పొల్యూటెంట్స్ చాలా ఈ సీజనల్ పొల్యూటెంట్స్కి చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటాయి కొంతమంది పైన. కొంతమందికి ఆస్తమా లేదా కొన్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఆబ్వియస్గా డాక్టర్స్ అయినా లేకుంటే ఎవరైనా వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసేది ఏంటంటే హ్యావ్ ఏ మాస్క్ అని, ఎందుకంటే ఆ పొల్యూషన్ లెవెల్ కొద్దిగా తగ్గుతుందని. అయితే వీటన్నిటికీ మళ్ళీ ఇండైరెక్ట్ రీజన్ ఏంటి తెలుసా? వేస్ట్ డంపింగే. ఎస్, మామూలుగా ఎనీ ఆర్గానిక్ వేస్ట్, అది మనము చెత్త కుండీలో వేసిన, మన వీధి చివరన ఒక డంప్లో వేసిన వేస్ట్, దాన్ని ఏమంటాం, మన ఒక కుండీలు ఉంటుండే చూడండి. సో అక్కడ వేస్తే బై న్యాచురల్ ఆర్గానిక్ బయోమిథనేషన్ ప్రాసెస్ మీథేన్ గ్యాస్ని అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి, గ్రీన్ హౌస్ ఓజోన్ డిప్లీషన్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక లేయర్లో సెడిమెంట్ అయ్యి ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సీజనల్ ఎఫెక్ట్స్, ఇంప్రాపర్ సీజన్స్. ఇప్పుడు వర్షాలు అకాలంగా కురిశాయి, ఎందుకలా? డ్యూ టు ఇంప్రాపర్ సీజనల్ బ్యాలెన్స్. ప్రతి దానికి కారణం మీథేన్. ఆ మీథేన్ ఎక్కడి నుంచి వస్తుంది మ్యాక్సిమం అంటే ఫుడ్ వేస్ట్ నుంచి. ఎస్, సో ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. చిన్న 200 గ్రాముల వేస్ట్ని మనం ఇంట్లో మేనేజ్ చేసుకుంటే వీటన్నిటిని అరికట్టిన వాళ్ళు అవుతాం. మీరు 200 గ్రాముల వేస్ట్ మీ ఇంట్లో నుంచి వచ్చే దాన్ని కంపోస్టింగ్ చేసుకుంటే మీరు క్యాన్సర్స్ని కాపాడగలుగుతారు. ఎవరైనా నమ్ముతారా? ఇంత పెద్ద సబ్జెక్ట్ ఇది. దాన్ని చిన్నగా చేసి చెప్తే మీరు మీ ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ని మేనేజ్ చేయండి, క్యాన్సర్స్ తగ్గుతాయి, వర్షాలు టైంకి వస్తాయి, ఎండలు టైంకి వస్తాయి, తర్వాత మీకు ఎలాంటి పొల్యూషన్కి సంబంధించిన వ్యాధులు రావు. చిన్న పని. మీ ఇంట్లో కుదరకుంటే మీ అపార్ట్మెంట్లో చేయండి, మీ అపార్ట్మెంట్లో కుదరకుంటే మీ కాలనీలో చేయండి, కానీ వేస్ట్ని మాత్రం మీరు మేనేజ్ చేయండి. రైట్, మీరు అన్నట్టు ఇట్స్ నాట్ ఓన్లీ ఎ గవర్నమెంట్ జాబ్, ఇట్స్ అవర్ జాబ్ ఆల్సో. ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ టు, మనం అది జాగ్రత్తగా ఉండి అది మనల్ని కాపాడుకోకపోతే మన ఫ్యూచర్ లేదనేది. గవర్నమెంట్ కెన్ మేక్ ద లాస్, బట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫెల్లో సిటిజన్ టు ఎన్ష్యూర్ దట్ హీ ఆర్ షీ ఫాలోస్ దట్ లా, బట్ నాట్ బ్రేకింగ్ ద లా. ఇండియా లాలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయండి. బట్ ఇది ట్రాఫిక్ వైలేషనో లేకుంటే చిన్న పైరసీ వైలేషనో కాదు, చాలా ఎక్కువ. ఇది చాలా, ఇట్ ఈస్ రిలేటెడ్ టు హెల్త్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇదే పెద్ద క్రైమ్. అవన్నీ నాకు ఇప్పుడు చిన్న కనపడుతుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రైమ్స్ అన్వీల్డ్, అన్ఎక్స్పోజ్డ్. వెరీ ట్రూ. అసలు మీకు ఇంకా డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ తెలియదు, కానీ ఇంప్రాపర్
వేస్ట్ మేనేజ్మెంట్ వల్ల మన దేశ ప్రగతి ఆల్మోస్ట్ 20-30% డిప్రైవ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. ఆబ్వియస్ కదండి, ఒక అథ్లెట్ ఈ ఎన్విరాన్మెంట్లో పెరిగి వరల్డ్ కప్లో ఒలింపిక్స్లో మెడల్ ఎడ కొడతాడండి? రైట్. ప్యూర్ మిల్క్ దొరకకుండా, ప్యూర్ గాలి దొరకకుండా, ప్యూర్ ఫుడ్ దొరకకుండా, అసలు ఫుడ్ గురించి నేను ఇంకా చెప్పలేదు మీకు ఈ డంప్ యార్డ్ల నుంచి వచ్చే ఇంప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ వల్ల ఆ లీచెట్ అని వస్తుంది, ఆ వాటర్ కంటెంట్ అంతా భూమిలోకి పారుతుంది. పారి నేను ఇంతకుముందు చెప్పినట్టు పొరలుగా మొత్తం ఒక 10-15-20 కిలోమీటర్ల రేడియస్లో సాయిల్ని మొత్తం కంటామినేట్ చేస్తుంది. అందులో హెవీ మెటల్స్ డిపోజిషన్స్ ఉంటాయి, ఈ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఉంటాయి, XYZ అన్ని పొల్యూటెంట్స్ ఉంటాయి. మనం ఏం చేస్తాము, హైదరాబాద్కి ఫుడ్ కూరగాయలు ఇచ్చేది ఎక్కడ? రంగారెడ్డి డిస్టిక్ నుంచి వస్తుంది. సో ఈ రంగారెడ్డి డిస్టిక్లోనే డంప్ యార్డ్స్ ఉన్నాయి. సో చుట్టుపక్కల డంప్ యార్డ్స్ నుంచి చుట్టుపక్కల ల్యాండ్స్లలో మంచిగా వెజిటేబుల్స్, ఆకుకూరలో పెడతారు. మనం తినే ఆ ఫుడ్ ఎక్కడిది? అందులో నుంచి వచ్చిందే కదా. ఆల్రెడీ కింద సాయిలే పొల్యూట్ అయ్యింది. అందులో నుంచి వచ్చే ఫుడ్లో ఖచ్చితంగా మీరు తినే కూరగాయలలో హెవీ మెటల్ డిపోజిషన్స్ 100% ఉంటాయి. మీరు తినే కూరగాయలలో పొల్యూటెంట్స్ ఉంటాయి. మీరు తినే కూరగాయలలో అన్వాంటెడ్ కెమికల్స్ ఉంటాయి, కెమికల్ ట్రేసెస్ ఉంటాయి. మీరు ఏ ల్యాబ్కి వెళ్ళినా కూడా అండర్ ఐడియల్ కండిషన్ టెస్ట్ చేపిస్తే ట్రేసెస్ మీకు వస్తాయి. అంటే మీరు తినే ఫుడ్ కెమికల్స్ తింటున్నారు. ఇంకా న్యూట్రియంట్స్ ఏడు ఉంటాయి? మీరు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఊర్లల్లో నేను సిటీ GHMC అంటున్నాను, కానీ చుట్టుపక్కల ఊర్లలో నేను ఈ మధ్యలో బాగా స్టడీ చేస్తున్నాను. సిటీ కన్నా పొల్యూషన్ ఊర్లలో ఎక్కువ ఉంది. నిజమా? వాళ్ళు ఇంకా ఫ్యాషన్ అయిపోయారు. ప్రతిదీ క్యారీ బ్యాగ్ అంటున్నారు, ప్రతిదీ కోకోకోలా, పెప్సీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, పెట్ బాటిల్స్ వాడుతున్నారు. అవన్నీ ఏం చేస్తున్నారు? ఊరు బయట తీసుకెళ్ళి పడేస్తున్నారు. సో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ ఇట్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్ కన్సర్న్ విత్ అర్బన్ సిటీస్ ఆర్ అర్బన్ హ్యాబిటాట్స్. ఈవెన్ విలేజ్ లెవెల్లో కూడా దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే తెలంగాణ, వెన్ యూ టేక్ తెలంగాణ హ్యాస్ మోర్ అర్బన్ ఏరియా. హైదరాబాద్ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ వరకు వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ పెరి అర్బన్ ఏరియాస్. సో అక్కడ కూడా లైఫ్ స్టైల్ అండ్ స్పెండింగ్ కెపాసిటీస్ బాగా పెరిగిపోయాయి. ఈవెన్ ఒక సబర్బ్స్లో కూడా యూ హ్యావ్ డామినోస్ అండ్ పిజ్జా హట్స్. సో వేస్ట్ని అక్కడ కూడా ప్రాపర్గా మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కూరగాయలైనా రైస్ అయినా, సార్ రైస్ పక్కన పెట్టండి, అట్లీస్ట్ డైలీ పెరిషబుల్ థింగ్స్ వచ్చేవి ఈ పెరి అర్బన్ రీజన్స్ నుంచి. ఏంటి ఆకుకూరలు? ఆబ్వియస్గా అండి, ఆకుకూరలు మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దాని చుట్టూ ఆకుకూరలు ఎంతమంది పెడుతున్నారు? మనకు ఆకుకూరలు మ్యాక్సిమం అక్కడి నుంచే వస్తున్నాయి. నిజమా? ఎస్. అందులో ఎంత యూరియా ఉంటుంది? మన డ్రైనేజీలు మొత్తము మూసీలనే ఉన్నాయా? అవును. ఆబ్వియస్గా ఆ యూరియా తోటే పెరుగుతుంది. ఆకుకూరలలో ఎంత యూరియా ఉంటుంది? మనం తినంగానే మన 100 సంవత్సరాలు బతకాల్సిన కిడ్నీ 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలకే ఫెయిల్ అవుతున్నాయి. ఈరోజు ఒక మనిషి ఆనందంగా ఉన్నాడు అంటే, లేదా అతను ఒక మంచి జీవనం గడుపుతున్నాడంటే, మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారం తిన్నోడే ధనవంతుడు. కరెక్ట్. నువ్వు 1000 కోట్లు ఉండని, నీకు యూ వర్క్ విత్ టాప్ మల్టీనేషనల్ కంపెనీ ఉండని, యూ మైట్ బీ అ బిగ్గెస్ట్ ఫిల్మ్ స్టార్ ఆర్ స్పోర్ట్స్ స్టార్, నువ్వు ఈ 3 నాణ్యమైనవి తీసుకుంటున్నావా? తీసుకుంటే యు ఆర్ గ్రేటర్ దెన్ ఎనీవన్. అది మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతోమందికి విజ్ఞప్తి చేశారు, మీ ఇంటి పైన కొద్దిగా స్పేస్ ఉందనుకోండి, బాల్కనీస్ ఉన్నాయినా, మీ తర్వాత టెర్రస్ పైన మీ కూరగాయలు మీరే పెంచుకోండి, టెర్రస్ గార్డెనింగ్ చేసుకోండి, బాల్కనీ గార్డెనింగ్ చేసుకోండి, అట్లీస్ట్ ఆ కూరగాయలు చిన్నవన్నా పెంచుకొని తినండి. మనకేంది ఒక హాఫ్ అన్ అవర్ టైం లేదా? అదొక హాబీలాగా పెట్టుకోవచ్చు కదా. ప్రతి ఒక్కరు నాకేంది, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, కింద మార్కెట్కి వెళ్తే అన్ని కూరగాయలు వస్తాయి, కానీ కూరగాయలతో పాటు ఎన్ని కెమికల్స్ వస్తున్నాయి నీ బాడీలోకి అని ఆలోచిస్తలేరు. సో అగైన్ ప్రతి వ్యక్తి తనలో మార్పు తెచ్చుకుంటేనే తను బతకగలుగుతాడు, 10 మందిని బతికించగలుగుతాడు. గ్రేట్ సార్. అంటే చాలా వరకు నాకు కూడా కొన్ని తెలియని పాయింట్స్ నేను రీసెర్చ్ చేసిన తర్వాత ఇవన్నీ మిమ్మల్ని అడగాలనుకున్న పాయింట్స్. అంటే ఆఫ్కోర్స్ మనకి ఏముందిలే, డైలీ మార్నింగ్ లేచిన తర్వాత వెళ్ళి జస్ట్ ఆ వెజిటబుల్ మార్కెట్లో లేకపోతే బయట ఉన్న కూరగాయలు తెచ్చేసుకోవడం, లేకపోతే ఆ ప్లాస్టిక్లో ఉన్న ఫుడ్ని తినడం, లేకపోతే ఆ వాటర్ బాటిల్లో
పెట్ బాటిల్స్లో ఉన్న వాటర్ తాగడం తీసి మళ్ళీ వేయడం అనేది మనకు డైలీ లైఫ్లో దాన్ని వదిలేస్తున్నాం, కానీ దీనివల్ల మన బాడీలోనే మనం లేనిపోని జబ్బులని నింపుకుంటున్నాం అనేది. మనం ఇప్పుడు తినకుంటే బతకలేము, బతకాలంటే తినాల్సిందే. కానీ దాంట్లో కూడా కొద్దిగా నాణ్యమైనవి ఎలా, ఇప్పుడు మనము కూరగాయలు పెంచుకునే అంత ఓపిక లేకుంటే నువ్వు ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ కావాల్సిందే. నీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని తక్కువ చేసుకున్న వాడివే అవుతావు. నీ చెత్తని నువ్వు కరెక్ట్ మేనేజ్ చేసుకోకుంటే కర్మ రిటర్న్స్ అన్నట్టు మళ్ళీ ఏదో ఒక రూపంలో అది మీ ఇంటికే వస్తుంది. మీకోసం బతకండి, మీ పిల్లల కోసం బతకండి, ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక దారి చూపించడానికి. మీరు ఎవరమైనా, మీరైనా నేనైనా ఎవరమైనా కొన్ని సంవత్సరాలు ఇక్కడ బతకడానికి వచ్చాము. ఉన్నన్ని రోజులు ఈ నేచర్ని డిస్టర్బ్ చేయకుండా బతికితే చాలు. ఎగ్జాక్ట్లీ. వెళ్ళేటప్పుడు ఒక కన్సైన్స్, నేను వచ్చాను, దేన్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయాను, చాలు. అదొక్కటి పెట్టుకుంటే చాలు, అన్ని జనరేషన్స్ హ్యాపీగా బతుకుతాయి. లేకుంటే కల్కి మూవీలో చూపించారు చూడండి, ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని బతికే టైం వస్తుంది మనకి నియర్ ఫ్యూచర్. కోవిడ్ ఆల్రెడీ మనకు ఒక హింట్ ఇచ్చి వెళ్ళింది, ఒక చిన్న స్పార్క్ ఇచ్చి వెళ్ళింది. మనం ఎంతమందిని చూసాం ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోడ్ల పైన, ఎంతమంది ఉరికారు, ఎంతమంది వెతికారు ఆక్సిజన్ కోసం. దట్స్ ఇట్. సార్ ఇంకొకటి అంటే మేక్ సాయిల్, మీరు ఇండియా హెడ్ కదా. ఎస్. సో ఇప్పుడు మన ఆర్గనైజేషన్ మీరు చేస్తుంది ఇప్పుడు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ కమ్యూనిటీస్ కావచ్చు, లేదా అపార్ట్మెంట్స్ కావచ్చు, మీకు అప్రోచ్ అయ్యి ఇఫ్ దే ఆస్క్ యూ హౌ టు డూ మాకు చెప్పండి అన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అనేది మీరు ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మేక్ సాయిల్ ఈజ్ ఏ గ్లోబల్ నాన్ ప్రాఫిట్ ఎంటిటీ. ఓకే. సో త్రూ దిస్ మేక్ సాయిల్ ఇనిషియేటివ్, ఓకే, we are trying to connect the dots across the globe, okay, who are into community composting, okay, or community waste management. okay. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, okay, లేదా ఒక బిజినెస్ ఎంటిటీ ఉంది, లైక్ ఏ రెస్టారెంట్ ఆర్ ఏ హోటల్. రైట్. సో గేటెడ్ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు కంపోస్టింగ్ చేసుకోలేరు, వాళ్ళకి టైం లేదు. ఓకే. సో మేము ఏం చెప్తాము, సరే మధ్యలో గేటెడ్ కమ్యూనిటీలో ఒక దగ్గర ఒక కమ్యూనిటీ కంపోస్టింగ్ ఇన్వెంటరీని పెడదాం. ఓకే. ఇన్వెంటరీ అంటే ఏస్థెటిక్స్ కావాలంటే కొద్దిగా మంచిగా పెడతాము, అవసరం లేదంటే ఒక చిన్న పిట్ తోటో లేకుంటే ఒక చిన్న కేజ్ తోటో చేసి కంపోస్టింగ్ సిస్టమ్ని డెవలప్ చేస్తాం. ఒక పర్సన్ని అందులో వాలంటీర్ని డెడికేట్ చేస్తాం. హీఈస్ కాల్డ్ యాజ్ అ సాయిల్ మేకర్. ఓకే. ఎవరెవరైతే రోజు చెత్త ఇస్తారో, ఫుడ్ వేస్ట్ ఇస్తారో వాళ్ళని సాయిల్ సపోర్టర్ అంటాం. ఓకే. ఇదంతా కూడా మాకు iOS అండ్ ఆండ్రాయిడ్లో ఒక యాప్ని డెవలప్ చేశాము. ఓకే. సో దీన్ని యాప్లో రికార్డ్ చేస్తాం. ఓకే. సో డైలీ ఎంతమంది చెత్త వేస్తున్నారు, ఓకే, ఎంత వేస్ట్ని మనం మేనేజ్ చేస్తున్నాము, ఎంత సాయిల్ తయారైంది ప్రతిరోజు, ఎన్ని కార్బన్ ఎమిషన్స్ మనం ఆపగలుగుతున్నాము. ఓకే. సో ఆ యాప్లో మనం కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాము కమ్యూనిటీస్కైనా, లేకుంటే ఎనీ పీపుల్ హూ ఆర్ రెడీ టు స్టార్ట్ ఏ సాయిల్ సైట్. దీన్ని సాయిల్ సైట్ అంటాం. ఓకే. సో మేము ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తాము, ఓకే, సజెషన్స్ ఫ్రీగా ఇస్తాము, ఓకే, యాప్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో దాని నుంచి వచ్చిన కంపోస్ట్ని ఎలా మార్కెట్లో ఓకే, దాని సేల్స్ పిచ్ ఎలా పెంచుకోవాలి, దాని ఎకనామికల్ వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలో కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము. ఓ దే కెన్ సెల్ ఆల్సో ఎస్. this composting. Yes. Compost, they can sell it in the market. Okay. We give complete training on that, and we help them to ensure that the quality of the compost is also enriched. Bonds actually. It's very good actually. In the same way, ఒక బిజినెస్ ఎంటిటీ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, యు ఆర్ రన్నింగ్ ఏ సమ్ బిజినెస్ ఎంటిటీ ఇక్కడ. ఓకే. కింద ఒక చిన్న కంపోస్టింగ్ యూనిట్ పెట్టొచ్చు. ఓకే. పెట్టి దాన్ని మా మేక్ సాయిల్ యాప్లో మార్క్ చేస్తారు. ఓకే. మేము దాన్ని సర్క్యులేట్ చేస్తాం చుట్టారే బాబు, ఇక్కడ ఒక కంపోస్టింగ్ యూనిట్ ఉంది, ఎవరి దగ్గరైనా వేస్ట్ జనరేట్ అవుతుంటే మీరు ఇంట్లో చేసుకోలేరు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇందులో వేసి వెళ్ళండి. దానికి ప్రయర్ పర్మిషన్ కింద మిమ్మల్ని సాయిల్ మేకర్గా పెడతాం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ యాప్లో నాకు ఇంట్రెస్ట్ ఉందని పెడతాం, మీరు అప్రూవల్ ఇస్తే డైలీ ఈ టైంకి వచ్చి వేసి వెళ్ళమంటే వేసి వెళ్తారు. వచ్చిన కంపోస్ట్ని మళ్ళీ వాళ్ళకి మంత్లీ హార్వెస్ట్ చేసినప్పుడు ఎంత చెత్త అయితే వేస్తున్నారో వాళ్ళకి కంపోస్ట్ ఇస్తాం. ఎక్సెస్ కంపోస్ట్ని ఏమన్నా ఉంటే మనం బయట సేల్ చేయడమో లేకుంటే రీయూస్ చేసుకోవడమో చేస్తాము. సో ఇట్ ఈస్ ఏ బార్టర్ సిస్టమ్ ఫర్ మేనేజింగ్ ద వేస్ట్. ఓకే. అండ్ కమ్యూనిటీ లెవెల్. ఎస్. హౌస్ హోల్డ్స్కి ఏమన్నా
ఇంట్లో చేసుకో సరే ఇవి బయటకు కాదు అనుకుంటే ఇంట్లో చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా? ఇంట్లో చేసుకోవడానికి కూడా మేక్ సాయిల్ ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు. ఓకే, ఈ అపార్ట్మెంట్ ఇన్ని పర్మిషన్స్ ఇవన్నీ ఎందుకు అనుకున్న వాళ్ళకి ఒక ఫ్లోర్లో ఒక 4 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒకళ్ళు మధ్యలో పెట్టుకోవచ్చు, 4 ఫ్లాట్స్ చేసుకోవచ్చు. అవునా? దానికి కూడా యాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. నలుగురు ఎంత చెత్త వేస్తుంటే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద యాప్. వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఎన్ని కార్బన్ ఎమిషన్స్ వాళ్ళు ఆపారు, ఎంత సాయిల్ని వాళ్ళు జనరేట్ చేశారు. సో వెరీ గుడ్ ఎకలాజికల్ హాబీ. అబ్సల్యూట్లీ. చాలా చిన్న సార్, 5 minutes పడుతుంది. 5 minutes పని, అంతే. 5 minutes పని. మనం ఇలా తీసి దీన్ని డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ మనకి ఏదనేది ప్రాపర్ సెగ్రేట్ చేసి అది వాళ్ళకి ఇచ్చేస్తే ఎంత సేవ్ చేసిన వాళ్ళం. ప్రపంచంలో ఎంతమంది అయితే కంపోస్టింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక అంబ్రెల్లా కిందకి తేవడమే ఈ మేక్ సాయిల్ ఉద్దేశం. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కంపోస్టర్స్ ఆర్ సాయిల్ సైట్ అంటాం మనము. అంటే ఒక కంపోస్టర్ అనేది ఎప్పుడు కూడా కాస్ట్లీ అఫైర్ కాదు, ఇట్స్ ఎ మెత్. మనం ఒక చిన్న డబ్బాకి, ప్లాస్టిక్ డబ్బా అయినా ఐరన్ డబ్బా అయినా, దానికి కొన్ని హోల్స్ పెట్టి దాన్ని కంపోస్టర్గా వాడుకోవచ్చు. సో వెరీ సింపుల్ సైన్స్. ప్రాపర్ ఏరేషన్ ఉండాలి, కొద్దిగా కోకోపీట్ పౌడర్ అయినా సాడస్ట్ అయినా వేసి ఫుడ్ పైన వేసేస్తే సరిపోతుంది, కంపోస్ట్ అవుతుంది. అయితే నిజంగానే ఐఎమ్ సో హ్యాపీ దట్ టుడే ఐ లెర్న్ సంథింగ్ అండ్ యూ గేవ్ అ గుడ్ ఇన్ఫర్మేషన్. అంటే నాట్ ఓన్లీ ఏదో డైలీ ఏదో చేసేస్తున్నాం, ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనేది కాకుండా సొసైటీ చేంజెస్లో ఇలాంటి చిన్న చిన్న మారితే ఎంత ఇంపార్టెంట్ అనేది నా ఈవెన్ డెఫినెట్లీ. అంటే సొసైటీలో చేంజ్ బిగిన్స్ విత్ ఐ అని ఒక సింపుల్ ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర నుంచి మార్పు మొదలు. అంతే, ఖచ్చితంగా. మనం మారితే పక్కోని మార్చగలుగుతాం, వాడు ఇంకోని మార్చగలుగుతాడు. ఇప్పుడు మన అపార్ట్మెంట్లో మనము మారి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ని మనము స్టార్ట్ చేసామనుకోండి, రేపు పొద్దున పక్క అపార్ట్మెంట్ వాడు కాపీ చేస్తాడు. అంతేగా, చిన్నగా ఒక్కొక్కరు. దానివల్ల ఏమవుతుంది, లోడ్ అనేది గవర్నమెంట్ మీద తగ్గుతుంది. పాపం గవర్నమెంట్ని కూడా ఏమనలేము, వాళ్ళకున్న ఫండ్స్ అలొకేషన్ ఇవన్నీ చాలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. మన పని కూడా వరకు నాకు మిత్ ఏంటంటే గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటున్నాను, లేదు మన రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఉంది. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉన్నా లేకున్నా మనం రెస్పాన్సిబుల్గా ఉంటే ఆబ్వియస్గా చేంజ్ వస్తుంది. వెరీ ట్రూ. ఇప్పుడు ఇండోర్ లాంటి సిటీస్ సక్సెస్ఫుల్గా అయ్యాయి అంటే ప్రతి సిటిజన్ తీసుకున్నారు, దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, టుగెదర్గా పనిచేశారు. ఇండోర్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే మనలాగానే అక్కడ బిన్స్ ఇచ్చారు, కంపోస్టర్స్ ఇచ్చారు ప్రతి ఇంటికి. ప్రతి ఒక్కరు చాలా పర్ఫెక్ట్గా కంపోస్టింగ్ చేశారు. థ్యాంక్స్ టు NGOs హూ హ్యావ్ బీన్ ఇన్ ద ప్రాసెస్. వాళ్ళు కూడా చాలా ట్రైనింగ్స్ ఇచ్చారనుకోండి. కానీ దెర్ ఈజ్ అన్ ఇనిషియేటివ్, బట్ అసలు ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ లేకుంటే ఎవరేం చేయలేరు కదా. సో ప్రజలు యాక్సెప్ట్ చేశారు, దానివల్ల ఎంతో అంత లాభం ఉందని తెలిసింది వాళ్ళకి. ఈరోజు అక్కడ ఇండోర్లో డంప్ యార్డ్కి వెళ్ళే వేస్ట్ ఆల్మోస్ట్ 90% అరికట్టగలిగారు వాళ్ళు. 90% అరికట్టగలిగారు ఇంట్లో నుంచి వెళ్ళేది. సో దట్స్ అ గుడ్ అచీవ్మెంట్ ఫర్ ఎ సిటీ లైక్ ఇండోర్. రేపు పొద్దున మన హైదరాబాద్ని మనం ఎందుకు అలా చేయలేము? అబ్సల్యూట్లీ. ఇప్పుడు కంపోస్టర్స్ తయారు చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. అమెజాన్కి వెళ్ళినా, ఫ్లిప్కార్ట్కి వెళ్ళినా మీరు కంపోస్టర్ కొనుక్కోవాలంటే ఒక క్లిక్ తోటి కొనుక్కోవచ్చు. అది జస్ట్ 2000 రూపీస్, 1500, 1000 రూపీస్ అవుతుంది. మనం ఒక పిజ్జా ఆర్డర్ చేస్తే 1000 రూపాయలు అవుతుంది. అంతే కదా, 1000 రూపాయలు. అవును. దివాళీకి మనం క్రాకర్స్ కాల్చాలంటే 10,000 అవుతాయి. దాని ఏమంటారు, దివాళీకి స్వీట్స్ కొనాలంటే 1000 రూపాయలు. ఏ స్వీట్ బాక్స్ కూడా 1000 రూపాయలకు తక్కువ లేదు ఇప్పుడు. సో మనం ఒక మన సిటీని మనం మార్చాలి. నేను స్టార్ట్ చేస్తాను, నేను 10 మందితో స్టార్ట్ చేపిస్తాను, నా ఆఫీస్లో చెప్తాను, నా ఆఫీస్లో దీని ఇంపాక్ట్స్ ఏంది, రేపు పొద్దున మన పిల్లలు ఫ్యూచర్ జనరేషన్స్ ప్యూర్ ఎయిర్ పీల్చాలి, ఎట్లాంటి కార్సినోజెనిక్ ఎలిమెంట్స్ నుంచి బయటపడాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి అంటే నేను ఈరోజు మనం ఎందుకు ఇలా యాక్ట్ చేయాలని 10 మందికి చెప్తే వీ నీడ్ టు ఎన్లైట్ ఎవ్రీవన్. అబ్సల్యూట్లీ. ఎస్, గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, కానీ మనము మన పని చేసుకుంటూ వెళ్ళాలి. వేస్ట్లో మనకి మేజర్గా ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఈ వేస్ట్ అనేది ఎక్కువ అక్యుములేట్ అవుతుంది ఇంట్లో. కానీ మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంతకుముందుకు ఏ బాల్ తోటో, బ్యాట్ తోటో, బొంగరం తోటో ఆడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలందరూ కూడా దే ఆర్ ప్లేయింగ్ విత్ మొబైల్ ఫోన్స్, దే ఆర్ ప్లేయింగ్ విత్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో దానివల్ల ఏమవుతుంది, మన పేరెంట్స్ స్పెండింగ్ కెపాసిటీస్ కూడా పెరిగి ఏదన్నా బొమ్మ ఖరాబ్ అయిపోయిందా, సరే పడేనన్నా మళ్ళీ కొత్తది కొనిస్తానులే అంటున్నాం. దాన్ని రిపేర్ చేయించే టైము మనకు లేదు, ఓపిక మనకు లేదు. సో మనం పిల్లలు అయినా మనమైనా ఏం చేస్తాం, దాన్ని తీసుకెళ్ళి మూలకు పడేస్తున్నాం.
దాంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ ఉందనుకోండి, బ్యాటరీస్ ఉన్నాయనుకోండి, దాన్ని ఫస్ట్ మనం తీసి పక్కన పెట్టాలి. లేదా ఏమవుతుంది అంటే ఈ బ్యాటరీస్ నుంచి దాన్ని అలానే మనం చూడకుండా పెట్టేశామనుకోండి, బ్యాటరీస్ నుంచి చాలా పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎస్. సో బ్యాటరీస్ అయినా ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఎంత జాగ్రత్తగా మనం పక్కన పెట్టి దాన్ని రీసైక్లర్కి పంపిస్తే మనం దాని పొల్యూషన్ లెవెల్స్ని తక్కువ చేసిన వాళ్ళం అవుతాము. సో ఈ వేస్ట్ మేనేజ్ చేయడం చాలా ఈజీ అండి. ఎందుకు అంటే చాలా యాప్స్ వచ్చాయి ఇప్పుడు. ఈ వేస్ట్ కలెక్షన్ యాప్స్ చాలా ఉన్నాయి. సో ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద రెసిడెంట్స్, మీ దగ్గర ఎప్పుడైనా ఈ వేస్ట్ ఉంటే జస్ట్ యాప్ స్టోర్కైనా ప్లే స్టోర్కైనా వెళ్ళి ఈ వేస్ట్ యాప్ అని కొట్టండి, యూ విల్ గెట్ ద యాప్. సో మ్యాక్సిమం 1 monthకో 15 daysకో షెడ్యూలింగ్ పెట్టుకొని ఈ వేస్ట్ వాళ్ళకి ఇచ్చేయండి. ఇట్ ఈస్ రీసైకిల్డ్ ఇన్ ఏ ప్రాపర్ సైంటిఫిక్ వే. నైస్. యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అండి. అంటే మన జనరల్గా ఈ బ్యాటరీస్ అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న ఛార్జర్స్ అవ్వచ్చు, మన పాత అయిపోయిన అన్నీ కూడా మనం ఇంట్లో పెట్టేసుకొని దాని మీద మనం యూస్ అయిపోయినా పర్లేదు ఉంచేస్తాం. అది ఇంకో మేజర్ తప్పు ఏం చేస్తామంటే దాన్ని ఫుడ్ వేస్ట్లో కలిపి చెత్తవానికి ఇస్తాం. అది సార్టింగ్లో దొరకదు. ఆ చిన్న చిన్న బ్యాటరీస్ అవన్నీ రేపొద్దున డంప్ యార్డ్కి చేరంగానే అందులో ఉన్న పొల్యూటెంట్స్ అంతా భూమిలోకి వెళ్ళిపోతాయి. రైట్. సో అందుకనే ఈ వేస్ట్ని సీగ్రిగేట్ చేసి పక్కన పెట్టి రీసైక్లర్కి ఇచ్చేయండి. వండర్ఫుల్ సార్. నాకు ఈ నిజంగానే ఈ యాప్స్ ఉన్నాయన్న సంగతి తెలుసు, కానీ బట్ నౌ కాన్ఫిడెంట్లీ మై ఆడియన్స్ ఆల్సో విల్ టేక్ దిస్. వాళ్ళ ఫోన్లో ఈ యాప్ చాలా ఇంపార్టెంట్. మిగతా యాప్ల కంటే డామినోస్ వాటితో పాటు ఈ యాప్ కూడా చాలా, నేను చెప్పిన స్వచ్ఛ రైట్ అవి కూడా, ఆ యాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మార్చుకుంటే డెఫినెట్లీ యూస్ సో మచ్ ఆఫ్. అండ్ మీరు ఇచ్చిన ఈ టిప్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఇట్ రియలీ హెల్ప్స్ టు మై ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత దూరం నా కోసం వచ్చి ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.